టీవీ తెలుగు నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ముఖ్యంగా ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిగా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పులతో కొడతాం, రైతు బంధు రాలేదంటే కూడా అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కొడతా అని డైరెక్ట్గా భయపెట్టించినటువంటి తరుణం కనిపిస్తూ ఉన్నది. ఎవరిని అంటే మన తెలంగాణ రాష్ట్ర రైతు బంధువుకు సంబంధించినటువంటి లబ్ధిదారులను. అంటే ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా మాట్లాడుకున్నటువంటి అవసరం ఉన్నది ఈరోజు. దీనిపై ఎందుకు వచ్చామంటే, మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కమిటీ కన్వీనర్ ఆయన ఒక మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ చెప్పు తీసుకొని కొడతాను ఆయన అనడం, తర్వాత ఇప్పుడు మంత్రి శాఖకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక వాక్యాలు చేసుకుంటూ వచ్చిండు. ఏమని చేసిండు? రాలేదు అంటే చెప్పుతో కొడతా అని ఇదొక పరిస్పరం. అయితే అక్కడ రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏదైతే 100 ఎకరాలు హైకోర్టుకు మేము అందించబోము, హైకోర్టు ఇక్కడ కట్టకూడదు, కడితే ఇబ్బంది అవుతుంది కడితే ఇబ్బంది అవుతుంది అన్న విధంగా వాళ్ళు ఏబీవీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఎవరైతే విద్యార్థులు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాటి కోసం ఏబీవీపీ విద్యార్థి నేతలు అక్కడ చేరుకొని వాళ్లకు సపోర్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసిన, ధర్నా చేసే ప్రయత్నంలో నిన్న ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అత్యుత్సాహం చూపించారు. పోలీస్ శాఖ మరొక ఆమెను కూడా మహిళను సోదరిమణి ఝాన్సీ రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శిగా ఉన్నది. ఆమె ఉరుకుతా ఉంటే ఆమె నార్మల్గా నడుచుకుంటూ వెళ్తలేదు, అక్కడ కూర్చొని లేదు. ఆమె వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదో సినిమాలో చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఆమెని బండి మీద వెంట వెళ్ళి ఆమెపై దాడి చేసినటువంటి పరిస్థితులు చూసినాం. ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఒకవైపు ఏమో రైతు బంధు అడిగితే అంటున్నారు, మరోవైపు ఇక్కడ తమ హక్కులను అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లను ఇక్కడ కేటాయించొద్దు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రీసెర్చ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసు అని కూడా వాళ్ళు వాపోతా ఉంటే వీళ్ళు మాత్రం ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 55 ఏందో ఆ జీవో నెంబర్ 55కి సంబంధించిన దాంట్లో కూడా జీవో నెంబర్ 55 గత ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఏం చెప్పొచ్చు, ఏం చేయాలి? దాని మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి మాది ఏదైతే లైవ్ ఉన్నదో ఆ లైవ్లో మీరందరూ కూడా పాల్గొనాలంటూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు చూస్తున్నారు కదా ప్రజలారా, నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం. నిత్యం మా క్యాప్షన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం అంటూ కూడా వైఆర్టీవీ తెలుగు దాదాపు 2,31,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. దయచేసి మీ యొక్క అందరి సపోర్ట్ మాకు కావాలి. సపోర్ట్ కావడంతో ఇంకా మరింత మేము ప్రజల కోసం పనిచేసేంత ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి మాకు ఒక ఆయుధంలా మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ నొత్తడం వల్ల మాకు ఒక ఆయుధంలా కనిపిస్తూ ఉంటుంది అంటూ కూడా క్లియర్గా చెప్తా ఉన్నా. కానీ ఇక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ మరిన్ని దాంట్లో కానీ ఒకసారి ఏబీవీపీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వాళ్ళు ఈరోజు ధర్నాకు కూర్చున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఒకవేళ అందుబాటులోకి వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఎందుకు సోదరిమణి ఝాన్సీ మీద అలా చేయడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి ఉస్మానియాకి సంబంధించినటువంటి ఏబీవీపీ విద్యార్థులతోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజలరా, ముందుగా మీతో నేను ప్రోగ్రాంకి ఆదరిస్తున్నటువంటి నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఒకసారి ఓయూకు సంబంధించినటువంటి ఏబీవీపీ నేత రాజు నాతో పాటు లైవ్లో ఉన్నాడు. రాజు, నమస్కారం అండి. ఏంది అసలు ఏం జరిగింది నిన్న? అసలు ఝాన్సీని కింద జుట్టు పట్టుకొని ఏడ్చడానికి కారణం ఏంటి? అన్న
మీ అందరికీ తెలుసు దాదాపు 4 రోజుల పాటు జీవో నెంబర్ 50 వెనక్కి తీసుకోవాలి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ భూములను కాపాడుకోవాలని ఏకైక నినాదంతో ఏబీపీ ముందుకెళ్తే నిన్న ఒక మహిళామని చూడకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నాడని మళ్ళా రుజువైంది. ఒక మహిళామని అని చూడకుండా రోడ్డుపై ఎక్కువడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు హోంశాఖ లేడా, డీసీపీ లేడా, డిఎస్పీ లేడా? ఒక తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులు లేరా, మహిళా ఎమ్మెల్యే లేరా? మేము ఏం డిమాండ్ చేస్తాం? జీవో నెంబర్ 50 వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు యూనివర్సిటీకి ఒక 100 ఎకరాల భూమి కేటాయించి కానీ యూనివర్సిటీకి 100 ఎకరాల భూమి ఏ విధంగా తీసుకుంటావు? హైకోర్టు కట్టడానికి స్వాగతిస్తున్నామన్నా మేము, కానీ హైకోర్టుకు వేరే భూములు కూడా ఉన్నాయన్నా. మానవ సైన్స్ దగ్గర 50 ఎకరాల భూమి ఉంది, హెచ్ఎండిఏ దగ్గర సుప్రీంకోర్టు కేటాయించిన 100 ఎకరాల భూమి ఉంది. ఆ ప్లేస్ లో కట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ వీజూను సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ద్వారా ఇక్కడ దాదాపు వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నా. ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మా యొక్క మహిళా మహిళను చూడకుండా ఏబీపీ రాష్ట్ర కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఒక్కసారి మా ఏబీపీ కార్యకర్తలు ప్రతి దాడికి దిగితే నువ్వు ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగలేవు. మేము శాంతియుతంగా ధర చేస్తున్నాం. ఏం తప్పు చేస్తాం మేము? జీవో నెంబర్ 55 నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది, అది విద్యార్థులకు నష్టాలకు గురి చేస్తుంది, యూనివర్సిటీలకు నష్టానికి గురి చేస్తుందని అడగడం తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ప్రశ్నించడం తప్ప అయితే ఈ రోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రజా పరిపాలన అన్నాడు కదా, ప్రజల దర్బార్ కట్టాడు కదా, ప్రగతి భవన్ నుండి పరిపాలన అన్నాడు కదా, సీఎం క్యాంపస్ అన్నాడు కదా, సెక్రటరీ అన్నాడు కదా, ప్రజల పక్షం అన్నాడు కదా, ఒక రాష్ట్రపతి దీనికి సమాధానం చెప్పాలి. వెంటనే జీవో నెంబర్ 50 వెనక్కి తీసుకొని యూనివర్సిటీ భూముల పక్షాన విద్యార్థుల పక్షాన ఉండాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇంకా జరిగిన ఏబీపీ స్టేట్ అగ్రిమెంట్ జరిగిన దాన్ని ఖండిస్తున్నామన్నా. అంటే రాజు అసలు ఆడ ఝాన్సీపై దాడి జరగడానికి కారణం ఏంటి? ఝాన్సీపై దాడి జరగడానికి కారణం ఏంటి అసలు? శాంతియుతంగా ఏబీపీ ప్రొఫెసర్ జయశంకర్ భూములను కాపాడుకోవడానికి ధర్నా పిలిపిస్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అడగడం తప్పైతే ఆమెతో దాడి చేస్తున్నాను. ఆమె పాపం రోడ్డు మీద నడుచుకున్న క్రమంలో ఆమె దాడి జరిగిందన్న. చేస్తున్నామన్నా. ఒక ప్రొఫెసర్ జయశంకర్ భూములను కాపాడుకోవడానికి ఏబీపీ ఎంతకన్నా ముందుకెళ్తాయి. సీఎం రేవంత్ రెడ్డి కారణం పట్టుకునే సరే ఒక భూమిని కాపాడుకునే బాధ్యత మాది. మా మీద ఎన్ని కేసులైనా మా మీద దాడి తీన రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కడే గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ లెక్క ఈ రోజు ప్రభుత్వ భూములను వాడుకుంటున్నాం కూడా. ఒక్కసారి గుర్తుంచుకోరా బాయ్, విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లు అయితే గెలిచినావు, నేను దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రవర్తించని చెప్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 50 రద్దు చేయాలి, విద్యార్థుల పక్షాన ఉండాలి. వెంటనే ఒక హోంశాఖ మంత్రి కావచ్చు, డీజీపీ కావచ్చు, ఒక స్టేట్ సెక్రటరీకి క్షమాపణ చెప్పాలని ఏబీపీ డిమాండ్ చేస్తుందా. హోంశాఖ వరకు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకున్నాడు కదా. ఆ హోంశాఖ కూడా ఆయన ఉంది. ఈ రోజు విద్యాశాఖ లేదు, హోంశాఖ లేదు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎడువడుతుందో అర్థమైనది. ఇప్పుడు ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం. ఇలా సాధన ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉండాలనుకున్నాం, విద్యార్థుల పక్షాన లేదు ఈ ప్రభుత్వం. వెంటనే ఒక ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. జీవో నెంబర్ 50 వెనక్కి తీసుకునే దాడి చేస్తాం. యూనివర్సిటీ భూమిలో కాపాడుకుంటామని ఒక వైఆర్ టీవీ నుండి మేము మీకు తెలియజేస్తామన్నా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే అన్న. రైట్, చూసారు కదా ప్రజలారా, ఏబీవీపీ నేతలు చాలా నిజానికి కూడా ఒక సిద్ధాంతాలకు విద్యార్థి సంఘ విద్యార్థుల పట్ల పూర్తిగా వాళ్ళు ఎలాంటిది ఆశించకుండా ఫైట్ చేసేటువంటి వీరులు ఉన్నారు, వీరమణులు ఉన్నారు. ముఖ్యంగా ఝాన్సీ అనే అమ్మాయి చాలా వరకు గత గవర్నమెంట్కి ఆపోజిట్గా విద్యార్థుల మీద విద్య మీద చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ కూడా పలుమార్లు అరెస్ట్ అయినటువంటి విజువల్ను మనం చాలా గతంలో చూసాం. మన ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి అక్కడ చూసాం, గురునానక్ సంబంధించినటువంటి దాంట్లో ఆమెను చూసాం. కానీ నిన్న ఇప్పటి వరకు పోలీస్ అధికారులు గవర్నమెంట్ మారినంత మాత్రాన అత్యుత్సాహం ఎందుకు చూపిస్తారు? అంటే ఒక మహిళా సోదరిమణి, ఆమె విద్యార్థి నేతగా ఉన్నది, రాష్ట్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే చాలా పెద్ద విద్యార్థి పరిషత్ అది. ఆ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఉందో ఆమెపై దాడి చేయడం అంటే మ్యాక్సిమం దాడి చేయడంగానే చూడొచ్చు. అదేవిధంగా మరొకటి ఏంటంటే పూర్తిగా అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే
ఏం జరుగుతూ ఉన్నది అంటే 100 ఎకరాలు మేము హైకోర్టుకి విధానానికి తప్పు పట్టడం లేదు, కానీ ఏం మాకంటూ ఏంది అసలు ఎందుకు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది? ఆడ మనం స్పెషల్ ప్రోగ్రామే చేసినాం ప్రజలారా. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో హనీబీస్కి సంబంధించి కావచ్చు, అక్కడ వివిధ రకాలైనటువంటి కనుమరుగైతున్నటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో, పిట్టలు కావచ్చు, అలాంటి ఏమంటారు కనిపించకుండా పోతున్నటువంటి కొన్ని పక్షుల జాతిని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మరి ఏంటి ఎందుకని గవర్నమెంట్ అనేది అయితే ఒక ఎత్తు అయితే, దాదాపు వాళ్ళు నెల రోజుల పాటుగా చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న వాళ్ళకు మనతో పాటు మరొక స్కాలర్. నమస్కారం సురేష్ అన్న, ఇది నేను లైవ్లో ఉన్నారు మీరు. అది ఏంటన్నా, ఇది మన ఝాన్సీ మీద దాడిని ఎలా అంటే పోలీసు వాళ్ళు ఏం జరిగిందన్న అసలు? అది అయితే శాంతియుతంగా ఇది జియో నంబర్ 55 ఉంది కదా. అవును, జియో నంబర్ 55 ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 100 ఎకరాల ల్యాండ్ ను అక్కడ కట్టద్దు, యూనివర్సిటీలో కాకుండా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు అనేవి ఏదైతే ఇంతకు ముందు చాలా రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకున్న ల్యాండ్ ఉన్నాయి, ఆ ల్యాండ్ లో కట్టుకోవాలనేసి మా యొక్క డిమాండ్ అన్న. యూనివర్సిటీ యొక్క ల్యాండ్ అనేది ఒక్కసారి తీసుకుంటే భావితరాలకు యూనివర్సిటీ అనేది ఉపయోగపడాలంటే యూనివర్సిటీ ల్యాండ్ ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ ఉన్న 100 ఎకరాల ల్యాండ్ లో చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్, వెజిటబుల్ పైన రీసెర్చ్ జరిగే ప్లాంట్స్ కావచ్చు, రీసెర్చ్ చాలా రకాలు జరుగుతుందన్న. 30 సంవత్సరాలుగా చాలా లక్షల రూపాయలు వెచ్చించి వాటిని అభివృద్ధి చేసుకున్నారు, ఆ ప్లాంట్స్ పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు సడన్ గా ఇక్కడ హైకోర్టు రావడం వల్ల మెడిసినల్ ప్లాంట్స్ పోతాయి, ఈ రీసెర్చ్ వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే మళ్ళా 30 సంవత్సరాలుగా దీన్ని పెంచుకోవాలంటే సమయంతో పాటు అదే విధంగా ఈ చెట్లు అనేది పెరగడానికి మళ్ళీ దాదాపుగా 30 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ హైకోర్టు అక్కడ వస్తే మళ్ళీ పొల్యూషన్ అనేది అన్ని కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు పొల్యూషన్ అనేది వస్తుంది, హైకోర్టుకి 100 ఎకరాలు సరిపోతాయంటే సరిపోవు. ఇంకేంటంటే ఇంకో 5 ఎకరాలు కావాలని, ఇంకో ఎకరం కావాలని ఇంకా మెల్లమెల్లగా చాలా రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. సో వీటిని యూనివర్సిటీకే ఉంచాలి. హైకోర్టు కొత్త కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, వేరే చోట్ల కట్టాలి, యూనివర్సిటీ ల్యాండ్ లో కాకుండా శాంతియుతంగా వెళ్తే అక్కడ నిరసన మేము వెళ్ళినట్టుంటే ఇప్పుడు మా ఝాన్సీ కావచ్చు, అందరి విద్యార్థి నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ధర్నా చేయకుండా పోలీసు దూరం నడుస్తుందన్న. ఇది పరిస్థితి నిన్న నెలకొన్నదన్న. అంటే నిన్న ఆమె పరిగెడుతుంటే బండి మీద వెళ్ళి మరి జుట్టు పట్టుకొని కింద వేయడానికి కారణం అసలు అంత పెద్ద యాక్షన్ ఎందుకు జరిగింది అక్కడ? అంటే ఎందుకంటే అక్కడ అసలు అంటే ఆ ప్లేస్ కి వెళ్దామని అట్లా అందరము గ్యాదర్ అవుతున్నాం. గ్యాదర్ అయ్యే సమయంలో ముందస్తు అరెస్ట్ చేయాలనుకున్నారు. అరెస్ట్ చర్యలో భాగంగా వాళ్ళు ఏంటంటే వెంబడించడం జరిగింది ఆ విధంగా. సో వాళ్ళు కనీసం మాట్లాడకుండా ఏం చేయకుండా ఏంటంటే అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళ జుట్టు పట్టి లాగడం, కింద పడడం, గాయాలు కావడం ఇవ్వడం జరిగిందన్న. అంటే ఇప్పుడు పోలీసులు ఏంటంటే వాళ్ళు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, ఈ పోలీసింగ్ అని పేరుకి మాత్రమే ఉంటది, కానీ ఎక్కడ కూడా విద్యార్థి నాయకులతో గానీ, విద్యార్థులతో గానీ, మహిళలతో గానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఆ విధంగా ఉండదు. ఎందుకు మరి మీ ఏబీపీ అంటేనే పోలీసులు కొంచెం అత్యుత్సాహం చూపించే పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేమే క్వశ్చన్ చేస్తున్నాం, ఏ రాజకీయ పార్టీ గానీ ఎవరు గానీ క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన తీసుకొస్తాం, రైతు రాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. రైతు రాజ్యం కావాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే అగ్రికల్చర్ ఇక్కడ రీసెర్చ్ జరిగితేనే అక్కడ మంచి పంటలు పండుతాయి రైతు పొలాలలో. సో ఈ మొదటికే రైతు రాజ్యం అని, ప్రజాపాలన అని ఉన్న ల్యాండ్ ను తీసుకోవడం వల్ల రేపు రైతు రాజ్యం ఏ విధంగా సాధ్యమవుతుందన్న? సో ఈ గవర్నమెంట్ కు మేము క్వశ్చనింగ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, మేము విద్యార్థుల గొంతుకై నిలుస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ మా మీద పోలీసులను ఉసిగొలుపుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వీళ్ళు చెప్పారు కదా, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే శాంతియుతంగా ఎవరినైనా ధర్నా చేసుకోవచ్చు, వాళ్ళ మీద ఎలాంటి అరెస్టులు కానీ ముందస్తు అరెస్టులు కానీ జరగవన్నారు. మరి అంటే రేవంత్ రెడ్డి మాట ఇప్పుడు అధికారులు వింటలేరు అనుకోవచ్చా? అధికారులు వినడం పక్కన పెడితే రేవంత్ రెడ్డి జియో పాస్ చేసింది వీళ్ళే గానా. జియో పాస్ చేసింది హైకోర్టు యొక్క ల్యాండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కావాలని జియో పాస్ చేసింది వీళ్ళే. సో ఈ వాళ్ళ జీవోను నెక్కువాలి, వాళ్ళ మాటను నెక్కువాలని పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. రైట్, చూస్తున్నారు కదా ప్రజలారా, ఇది లైవ్ లో మనతో మాట్లాడినటువంటి సురేష్ గారు కావచ్చు, అదేవిధంగా రాజు కావచ్చు, చెప్తా ఉన్నది ఏంటంటే అన్న వాళ్ళకు శాంతియుతంగా చేసేటువంటి ఆ కార్యక్రమాలు మేము శాంతియుతంగా చేసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాలను
ఈ యొక్క కార్యక్రమాలను లేవనెత్తి ఈ యొక్క పరిస్థితులను తీసుకురావడానికి కారణం వీళ్ళే అన్న అంటూ కూడా ఏబీవీపీ నేతలు చెప్తా ఉన్నారు. మనతో పాటు మరొక కళను. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. చెప్పండి. హలో వైఆర్ టీవీ కదా అండి సార్? నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. వైఆర్ టీవీ సార్, మేము భూపాలపల్లి డిస్టిక్ నుండి మాట్లాడుతున్నాం, చిట్యాల మండల్. చెప్పండి సార్. మాకు ఇంకా ఈ ఇబ్బంది ఏంది సార్, ఈ కరెంట్ కరెక్ట్ ఉండట్లేదు, ఈ రైతు బంధు రావట్లేదు. రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతూ కొడతారంట కాంగ్రెస్ వాళ్ళు కనబడితే మేము కొడదామని చూస్తే కనబడతలేరు సార్. మేము కొడదామని చూస్తే కనబడతలేరు. మేమేం చేయాలి సార్? మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎందుకు ఇట్లా మోసం చేసి మార్పు అంటే వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఎందుకు చేశారు సార్? మాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎందుకు సార్ ఇట్లా తయారయ్యారు? ఎన్ని ఎకరాలకు రావాలని రైతు బంధు నీకు? నాది 2 ఎకరాలు 24 గుంటలు సార్. 3 ఎకరాల లోపు అందరికి వేసినామంటారు వాళ్ళు. సార్ ప్రామిస్ చెప్తున్నా సార్, వాళ్ళు 2 ఎకరాలు కాదు, 2 ఎకరాల లోపు వరకే అది రాలేదు ఇది వరకు. ఇప్పుడు నాకు 2 ఎకరాల 24 గుంటలకి నాకు రైతు బంధు అనేది లేదు. రోజు పోయి చూస్తున్నా సార్, అసలు రాలేదు. బ్యాంక్ వెళ్తే ఆడ సిగ్నల్ లేదంటాడు. డబ్బులు పడ్డాయంటే వేరే కాడికి పోయి చూస్తే ఆడ లేదు. మా పరిస్థితి ఇట్లుంది. మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది ఎందుకు సార్ ఉన్నది? వాళ్ళు టైంకి వేస్తామన్నారు, వాళ్ళు అదే మాట తప్పారు కదా. మాట తప్పిన గట్టి కొడుకులు ఎందుకు ఉండాలి సార్? వాళ్ళు మాకు ఒకటి ఏం చెప్పింది సార్, మేము స్పష్టంగా విన్నాం. డిసెంబర్ 9 వరకు మేము వేస్తాం, బ్యాంకులో మీరు ఎంతన్నా డబ్బులు పాతది కట్టుకుని కొత్తది తెచ్చుకోరి, 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా అని ఆయన చెప్పిండు. నేను కూడా ఒక రెడ్డినే సార్. రెడ్డి పుట్టుకబుట్టి ఇట్లా తప్పు చేస్తే దీనికి విలువ అనేది ఉండదు. ఆయన ఎందుకు చెప్పిండు, ఎందుకు చేసిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు డిసెంబర్ 9 తారీఖు నువ్వు నాకు రైతు రుణమాఫీ అని ఎవరు అడగలే. కానీ వీళ్ళు అధికారంలోకి రావడానికి రైతులను మభ్యపెట్టి తీసుకున్నటువంటి పథకం ఇది. తీసుకున్నటువంటి పథకం మేము వేసిన రైతులము, మేము వాళ్ళు చెప్పుతాడు కొడితే పడాలా? అదే కదా. నా కొడుకులు ఎవరు రోడ్డు మీద కనపడతలేరు. ఇప్పుడు నిలబడితే అడుగుదామన్నా మేము వాళ్ళు అన్నట్టుగా మేమంతా రైతులం, మేమంతా ఇబ్బంది ఏం వాళ్ళని పెట్టాం. కానీ మీరు చెప్పింది ఇది కొడితే కొట్టంటారు బాబు, డబ్బులన్నా ఇయ్యంటారా బాబు అని మేము ఇప్పుడు కాలు మొక్క చూస్తే ఇంకెన్ని రోజులలో యాసంగి పంట అయిపోతుంది? యాసంగి పంట మార్చిలో అయిపోద్ది సార్. మార్చి అంటే ఇంకా చూస్తుంటేనే కళ్ళు మూసుకుంటేనే ఈ నెల అయిపోయింది. ఇప్పుడు పంట వేసి నెల అయిపోయింది. ఫిబ్రవరిలో లాస్ట్ పిండి చల్లుతాము. మార్చి 25, 26 వరకు కోతకు వస్తాయి సార్. ఇప్పటి వరకు మీకు గత ప్రభుత్వం ఉంటే రైతు బంధు అందుతుండే మీకు. డిసెంబర్ 31 ఖర్చు మాకు ఎంతో కొంత, నాకు 2 ఎకరాలు అంటే 13,000 వచ్చినాయి సార్. వాళ్ళు ఇచ్చినాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్. ఆయన కృతజ్ఞతలు కూడా చెప్తున్నా కేసీఆర్ కు, కేటీఆర్ కి. ఆయన ఏంది అని అంటే అప్పుడు మాకు జూలైలో ఇచ్చేది, డిసెంబర్ లో ఇచ్చేది. ఆ రోజు మేము తీసుకున్న డబ్బులు ఏంది అని అంటే ఆ కొంత పెట్టుబడి సహాయం చిన్నగా మాకు సహకరించి. అవును, చాలా చిన్నదా పెద్దదా అని కాదు. ఇప్పుడు చిన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళకు 2 యూరియా బస్తాలకు, మందు బస్తాలకు అన్ని దాంట్లకు రైతు బంధు ఉపయోగపడుతుంది సార్. మేము ఇచ్చేది 200-300 వచ్చేటోళ్ళు మాకు లేట్ అయితే 400-500 పెట్టడానికి ఈ డబ్బు మాకు సహకరించింది. ఓన్లీ నాటేయడానికి మా తోటి మాకు సహకరించిన లేబర్ కి ఇచ్చిన పైసలు సార్ ఇవి. లేబర్ వాళ్ళు రేటు పెరుగుతా అంటే అది సీజన్ పెరుగుతా ఉంటే ఏమైతుంది కదా అని అంటే 300కి వేసిన వాళ్ళు ఒక వారం రోజులు మాకు లేట్ అయితే, డబ్బులు లేకుంటే మేము దున్నడానికి లేట్ అయితే ఆ ట్రాక్టర్ కు కొంత డీజిల్ కి ఇచ్చి 1000 రూపాయలు డీజిల్ కి ఇచ్చి వాళ్ళకు మళ్ళీ లేబర్ వచ్చిన తర్వాత మేము ఏం చేసేది కదా అని అంటే మరి రేటు పెరిగింది అయ్యా అని వాళ్ళు అడిగేది. సరే పట్టేనని ఒక 50 ఎక్కువ ఇచ్చి వాళ్ళకు కూడా ఇంత అన్నం పెట్టిన మేమే సార్. ఈ రైతుకి ఏం చెప్పినా, ట్రాక్టర్ దున్న ఆయనకి ఏం చెప్పినాం కదా అని అంటే, సార్ అయ్యా మా పరిస్థితికి ఇది, పంట అమ్మినాక నీకు డబ్బులు ఇస్తామంటే ఆయన మాకు సహకరించేది డీజిల్ మందం ఇయ్యమనేది. ఇప్పుడు ఆయన రమ్మంటే నాకు డీజిల్ కి పైసలు లేవయ్యా, నేను రాను నీ పొలం దున్నాను, ఇప్పుడు నాది ఉన్న పొలం రికామ్ ఉంది సార్, నన్ను ఏం చేయమంటారు? ఆ వడ్లు పండినాయి, ఆ పండినాక అది కొట్టకపోతే ఆ డబ్బులు వస్తాయి అన్నాడు. అవి వచ్చినాయి, అవి సరే అవి పెట్టుబడి కానీ పిల్లగాని ఫీజు కట్టుకున్నా, ఆ కొంత ఉంటే అదేంటో సరిపోకుండా అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక 13,000 రూపాయలు ఉంటే నేను నాటేసుకున్నట్టు ఇలా ఖాళీగా ఉంచుకున్నా సార్ ఈ ప్రభుత్వం చేయబట్టి. నన్ను ఏం చేయమంటారు? ఇక 31 తారీఖు వరకు వేస్తారంట, చూడాలి మరి. ఇలా మాటలు మరి ఎట్లుంటాయి మరి. 31 తారీఖు తర్వాత మరి 31 తారీఖు నేను నాటేసుకోవచ్చా అండి? అదే కదా.
31వ తారీఖు వరకు మేము రెండో పిండి చల్లుకొని పొలం అంటే రైతు బంధు రాకముందు ఎట్లా బతికిరు రైతులు అనే క్వశ్చన్ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రైతు బంధు రాకముందుకు ఎట్లా బతికినాం అంటే అప్పుడు మేము గట్నే ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, మీరు అన్నది కరెక్టే సార్. రైతు బంధు రాకముందుకు ఎట్లా బతికిరు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నాకు ఓటు హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఓటు హక్కు వచ్చేది. నా వయసు 30 సంవత్సరాలు సార్. నా ఓటు హక్కు వచ్చిన తర్వాత ఏం జరిగింది కదా అని అంటే అప్పుడు నేను తెలంగాణకే ఓటేసి కేసీఆర్ వేసిన తర్వాత ఎన్నో ఏమో జరిగింది ఏమో తెలియదు కానీ స్కీములు వచ్చినాయి. అవును, అప్పుడు నాకు పేరు పడ్డాం. మాకున్న 4 ఎకరాలలో మేమిద్దరం అన్నదమ్ములు, ఎవరికి వారికి అయినాం. ఎవరికి వాళ్ళు కావాల్సిందే, ఇక పెద్దగా అయిన తర్వాత ఇక అది కుటుంబం అన్నప్పుడు విడిపోవాల్సిందే. విడిపోయినాం. ఆ తర్వాత ఇన్ని రోజులు ఇప్పుడు 9 సంవత్సరాలు కరెక్టే ఉన్నామండి. ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ పోయిన గత చరిత్రలో సార్ నేను ఈ 7th క్లాస్ లో చదువు బంద్ చేసిన. చదువు బంద్ చేసి ఆ 4 ఎకరాలకు రాత్రి 7 గంటలకు రాత్రి 10 గంటలకు పోయి 2 గంటల దాకా నీళ్లు కట్టి వచ్చిన. అదే మోటా కొట్టేది అంటారు కదేనా? లేదు కరెంట్ మోటార్. అప్పుడు ఆ టైం పొద్దున్న దాకా 3 గంటలు, సాయంత్రం 7 గంటలు వాళ్ళ కరెంటు టైం అది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 7 గంటల ప్రభుత్వం అది. ఇప్పుడు ఎట్లుందన్న కరెంటు? ఇప్పుడు మళ్ళా పోతాది. ఇప్పటి వరకు లేదు. పొద్దున 11 గంటలకు పోయింది, ఇప్పుడు 3 గంటలకు వస్తుంది. రైట్ థ్యాంక్ యూ అన్న. కరెక్ట్ చెప్తున్నా. సర్వనాశనం చేస్తున్నారు అన్న రైతుల్ని. ఈ నా కొడుకులు ఎవడ రోడ్డు మీద కనబడితే ఉరికిచ్చి కొట్టాలన్న. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, ప్రజలారా చూస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో అంటే ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం. అంటే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ రైతులను ఇబ్బంది పెడుతుంది అంటే రైతు బంధు రాలేదన్నోని చెప్పుతో కొడతావా ఇంకన్నా? అంటే ఏంది అంటే అడుగుడు ప్రశ్నిస్తే దాడులు చేస్తామని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారా? మరి ఏం చెప్పదలుచుకుంటారు తెలంగాణ ప్రజలకు? రైతు బంధు అడిగితే కొడతారా? అది ఒక మీడియా ముఖంగా రైతు బంధు రాలే అంటే అని చెప్పి కొడతామని చెప్పి చెప్పు తీసుకొని కొడతామని. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. చెప్పండి, ఏం పేరు, ఎక్కడి నుండి? చెప్పుతో కొడతామంటారు. ఎవరు సార్? రైతు బంధు అడిగిన వాళ్ళని కొడతారంట. రైతు బంధు అడిగితే చెప్పుతో ఎందుకు కొడతారు సార్? మేము రైతులు కష్టపడుతున్నాం కానీ మేము కుక్కర్ సొమ్ము ఎత్తు ఉంటలేము కదా సార్. రైతు బంధు పడ్డదా నీకు? పర్లేదు సార్. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాల వేసిన నాటు. రైతు బంధు లేదు, ఏమి లేదు. అవి వాటిని చూసుకున్నదే ఉంది. అవి వస్తాయని బయట అప్పు చేసి రైతుంది. మందులకు పైసలు లేవు. వేసి 10 గంటల లేదు సార్. మరి 31వ తారీఖు లోపు వేసారంట. అది పని కోసం మీకు అవసరానికి వస్తాయా పైసలు? పైసలు వస్తే అవసరానికి వస్తాయి సార్. అప్పుడు మొత్తం చచ్చిపోయినాక బూర్దేగా వచ్చి కాసిపోయినట్టున్నది. ఈ అవసరానికి రాని ఎందుకు సార్ మాకు? ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలా? 3 ఎకరాలు నారేసాం సార్ నాటు. ఇప్పటికి పైసలు లేదు, ఏం లేదు. రైట్ థ్యాంక్ యూ అన్న. కరెంట్ ఎట్లుంటుంది సార్? తొందరగా వస్తారు చేయండి సార్. మేము రోజు మాట్లాడుతూనే ఉన్నామే దీని మీద. గవర్నమెంట్ చేస్తామంటారు, మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇంకా 40 లక్షల మంది రైతు బంధు, 40 లక్షల మందికి రావాలి రైతు బంధు. ఎవరికి సార్? అట్లే ఉంది కానీ 10 గుంటలకు 20 ఎకరాలకు 10 గుంటలకు రాలేదు, 20 గుంటలకు వేసారు. తప్పదాకోండి. అదే అంటారు, 30 లక్షల మందికి వేసారంట అఫీషియల్ సమాచారం ప్రకారం. 30 లక్షల మంది కూడా కొంతమంది కూడా పైసలు కూడా బ్యాంకులు ఇవ్వలేరు సార్. రైట్ సరే సార్, వస్తారు చూడండి సార్. ప్రజలారా చూస్తారు కదా, వందలాది ఫోన్లు మీతో మాట్లాడుతూ ఉంటే మీకు ఆల్రెడీ ఆ లైవ్లో వినిపిస్తూ ఉంటుంది. కుయ్యి అండ్ బిజీ టోన్. అది ఎన్ని ఫోన్లు అంటే దాదాపు చాలామందికి మేము చెప్పలేనటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు బంధు అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 70 లక్షల మంది లబ్ధిదారులు అయితే దాంట్లో
30 లక్షల మందికి మీరు ఇచ్చారని చెప్తున్నారు. అది అఫీషియల్గా అన్అఫీషియల్గా మరి 2 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు ఇచ్చినామని చెప్తున్నటువంటి మీరు మరి ఇప్పుడు 2 ఎకరాల 10 గుంటలు ఉన్నాయని ఫోన్ చేసిండు, ఎకరా 10 గుంటలు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, 10 గుంటలు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది, అసలు ఎవరెవరికి వేసారు అనేది క్లారిటీ రావాల్సినట్టు. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుండి, ఏం పేరు? కల్వకుర్తి నియోజకవర్గం సార్. సాయిరామ్ నా పేరు. చెప్పండి. రైతు బంధు పడట్లేదు సార్, వాళ్ళేమో అట్లా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని కొట్టేటోళ్ళు లేరా సార్? ఊర్లకు వచ్చి సార్ ఖచ్చితంగా కొడతాం వాళ్ళని. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన్నే మరి అడగొద్దు ఆయన దగ్గరకు పోయి? కాంగ్రెస్ ఆయన అంత అట్లనే ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం కూడా సంస్కారం లేదు. మరి ఇంట్లో వాళ్ళతో పిల్లలతో ఫ్యామిలీతో ఎట్లా చేస్తారో ఏమో, సంస్కారం ఇట్లే ఉన్నట్టుంది వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన. వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటేమే మరి. అంటే ఇదే మాట మరి, హామీలు ఇచ్చే ముందర సిగ్గు లేకున్నదా, బుద్ధి లేకున్నదా కొంచెం అన్నా? అప్పుడు చిన్నగా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ప్రజలైతే ఎవరం అడగలేదు సార్. మనము వాస్తవంగా ఎవరన్నా అడిగి రాగి గింత పెంచు గంత పెంచు ఇట్లీ అట్లీ అని ప్రజలను రెచ్చగొట్టి తెలియని అమాయకులను ఇట్లా ఉబ్బిచ్చి చేస్తాం అది దాని అధికారంలోకి పోయినాక చెప్పుతాం కొడతాం అది కొడతాం అంటే రిటర్న్ మనకు కూడా చేతులు, వాళ్ళకున్నట్టు చేతులు. కాకపోతే మాకు అధికారం లేకుండొచ్చు, వాళ్ళ లెక్క డబ్బు లేకుండొచ్చు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే మేము చేసే పని మేము చేస్తాం. నెక్స్ట్ టైం ఇంకా 2 ఎకరాల 3 గుంటలకు రాలేదు సార్ రైతు బంధు. 3 ఎకరాల లోపు వేసిన 30 లక్షల మంది 70 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో మీ మీడియా ఛానల్ కు నా పాస్బుక్ మొత్తం ప్రూఫ్ తో సహా నీకు పెడతా సార్. మీకు వాట్సాప్ పెట్టమంటే కూడా నేను పెడతా. కరెక్ట్ 2 ఎకరాల 3 గుంటలు ఉంది నాకు ల్యాండ్. ఇంకా రాలేదు నాకు. 70 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 30 లక్షల మందికి వేసినామంటారు వాళ్ళు. అన్ని మొత్తం ఇవన్నీ లంగ ముచ్చట్లు సార్, పచ్చి అబద్ధాలు ఇవన్నీ. కొంతమంది మీడియా వాళ్ళు కూడా అమ్ముడు పోయారు. చాలా మంది తప్పుడు ప్రచారాలు ఇవన్నీ. ఏది రాలేదు సార్. మా ఊర్లో 75% రానేలే. ఎకరాన్నర 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే వచ్చినాయంట. 10 గుంటలు తక్కువ 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయంట సార్. 2 ఎకరాలకు కూడా రాలే ఇంకా. మొత్తం ఇవే మాటలు మాట్లాడుతున్నారు. కరెంటు మాది నిన్న ఏది ట్రాన్స్ఫార్మర్ వల్ల కరెంటు వైర్లు మొత్తం వచ్చిపోయినాయి సార్. అది కాలిపోయి కరెంటు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పటికి కూడా స్పందించట్లేదు సార్. అది కూడా వీడియో తీసి పెడతాను నేను మీకు కొద్దిసేపు అయినాక పొలం దగ్గరకు పోయి. ఇట్లా వద్ది మా పరిస్థితి. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏఈకి ఫోన్ చేసినా, ఏడీకి ఫోన్ చేసినా, లైన్ మెన్ ఫోన్ చేసినా, వాళ్ళ లైన్ మెన్ మెంబర్లు పెట్టమన్నా వాట్సాప్ పెడతా. ట్రాన్స్ఫార్మర్ ఫోటోలు కూడా అన్ని తీసి పెడతాను మీకు. కాకపోతే నీకు పొలం కాడికి పోయినా కానీ ఫోటోలు గిట్ట తీయలేదు. కొద్దిసేపు అయినాక తీసి పెడతా. అవి కూడా పెట్టమా. ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఏం మంచిగా లేదు. చాలా అంటే చాలా ఘోరం, చెప్పనీక రాదు. అప్పటికిప్పటికి బాబా ఏం టార్చర్ సార్ ఇది. కరియట్ దుంతే కరియట్ ఎండిపోయింది. మరి అంటే ఇట్లా ఈ చెప్పుతో కొడతా అంటారు ఏందన్న, అంటే రైతుల ఫీలింగ్ ఏముందన్న మీ గ్రామంలో? ఇప్పుడు నెక్స్ట్ టైం ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి కదా సార్. అప్పుడు చూపిద్దాం, అప్పుడు చేద్దాం, అప్పుడు మాట్లాడదాం అని అంటారు. ఇప్పుడు ఏ మాటలేదు. ఎంపీ దాంట్లో సర్పంచ్ దాంట్లో ఇంకా ఒక్క సీట్ కూడా సర్పంచ్ లో కూడా రాస్తారు వాళ్ళు. గెలవరు. అదే టాపిక్ ఉంది మొత్తం. రైతుల వరకైతే మొత్తం అదే ఉంది. ఒక్కరి కోటేయద్దు కాంగ్రెస్ వాళ్ళకి, ఒక్కరిని గెలిపియొద్దు. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ న్యూస్ అంటే అదే ఊర్లలో. అంటే మాట్లాడుకుంటారా దీంట్లో గురించి? చాలా ఇప్పుడు పాల కేంద్రాల దగ్గర అదే, ఇప్పుడు వర్షాలు నాటే కూలి లేబర్ దగ్గర అదే, రైతులు ఏమన్నా కూర్చున్నా గారు అదే. మొత్తం ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది సార్ రైతు బంధు గురించి. చాలా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన 2 ఎకరాల 3 గుంటలకు రాలేదు. ఇప్పుడు తొలివేలు కానీ న్యూస్ ఛానల్ వాడు చెప్తాడు 3 ఎకరాల నుంచి 4 ఎకరాలకు పడుతుంది రైతు బంధు అని చెప్తాడు. వాడు ఏమన్నా మంచిగా నవ్వాడు అసలు? తెలిసి మాట్లాడాలి. ఏదో ఏసీ రూమ్ లో కూర్చొని అనుమానం రైతుల కష్టాలు తెలుసా, రైతుల బాధలు తెలుసా, ఏం తెలుసా ఆయన ఫేక్ ప్రచారం చేయొచ్చు సార్ ఏదన్నా అంటే. ఇప్పుడు మీరు డైరెక్ట్ రైతుల గురించి మీరు తెలుసుకుంటారు, అట్లా తెలుసుకుంటలేడు, అట్లా మాట్లాడతలేడు ఆయన. ఏదో ఇప్పుడు బ్రోకర్ న్యూస్ పేపర్ ని పట్టుకొని, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వెలుగు పేపర్ అనేది పట్టుకొని 3 ఎకరాల నుంచి 4 ఎకరాల రైతుల ఖాతాల్లో జమ అది ఇది అంటే అయిపోయినా ఇంకాడా ఇప్పుడు ఎండినా సరే, రైతులు ఎండినా సరే, ఎండిపోయినా సరే, చచ్చినా సరే, పెట్టినా సరే, వాడింగా పబ్లిసిటీ కోసం ఇంకా దానికోసం ఇట్లా చేస్తే చాలు. థ్యాంక్ యూ అన్న. ఏం తోటి కలవాలి సార్. ఈసారి మేమే చెప్పు తీసుకొని డైరెక్ట్ పోతే పోలీస్ స్టేషన్ లో కూర్చొని వస్తాను. 4 రోజులు మాకు కేసులు కొత్త కాదు, అవి కొత్త కాదు. రైతులు తలుచుకుంటే ఏదన్నా చేస్తారు. వాళ్ళకన్నా చేయని వాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రశ్నించాలి సార్, ఇలాగే ప్రశ్నించాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
రైట్, ప్రజలారా చూస్తున్నారు కదా, కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల వాళ్ళు రైతులు అనేటోళ్ళు గ్రామస్థాయిలో మండల స్థాయిలోకి వెళ్ళి అక్కడ బ్యాంకులలో చెక్ చేసుకుంటే డబ్బులు పర్లేదు అనే దాంతో ఇక్కడ కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా రైతులందరూ కూడా బ్యాంకుల ముందు క్యూ కట్టుకొని అకౌంట్లో పడ్డాయా లేవా చెక్ చేసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అన్న అంటూ కూడా మనతో పాటు కాలర్ చెప్పినటువంటి విషయం. అన్న నమస్కారం అండి, ఎక్కడి నుండి? సార్ మాది వరంగల్. చెప్పండి, ఏం పేరు? శ్రీనివాస్ అండి. చెప్పండి. అంటే ఇప్పుడు ఇది చెప్తూ కొడతా అని చెప్పి కోమటిరెడ్డి అన్నారు కదండి రైతులనే, కానీ మిగతా ఛానల్స్లలో ఎలా చేస్తున్నారంటే సార్ ఇది అన్నది రైతులను కాదు కేసీఆర్ ని కేటీఆర్ ని అన్నారు అని చెప్పేసి ఇట్లా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ని కేటీఆర్ అధికారంలో లేరు, వాళ్ళని కొట్టే అవసరం ఏమున్నది? రైతు బంధు ఇవ్వలేదు అనేది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము అన్నది వాళ్ళని రైతులను కాదు అనేది ఈ తొలి ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఇలా టాపిక్ డైవర్ట్ చేసి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు అన్నట్టు. అలా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఏ ఛానల్ చేసినా కానీ ఆయన అన్న ఎవరినన్నాడు? రైతు బంధు అడిగిన వాళ్ళు అన్నాడు కదా. రైతులను కాదు నేను అన్నది, ఎవరైతే అడుగుతున్నారో వీళ్ళు కేటీఆర్ వీళ్ళే అడుగుతున్నారు కదా, వీళ్ళనే అన్నట్టుగా అన్నారు. మీరు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ వాళ్ళని చెప్పేసి అట్లా అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి కేసీఆర్ కేటీఆర్ అధికారంలో లేరు, వాళ్ళు ప్రతిపక్షంలో, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అడిగిందో వీళ్ళు అట్లే అడుగుతున్నారు రైతు బంధు పైసలు ఏమైనా అంటే చెప్పు తీసుకుని కొడతారా? ఓకే, వేసినా కూడా ఈసారి వేస్తారు అనుకుంటా సార్. అట్లా తీసుకొచ్చి చేస్తారు కానీ మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ నుంచి అయినా ప్రాబ్లం ఉంటది. 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారన్న, ఇంకా 30 లక్షల మందికి వేసినా అని చెప్తా ఉన్నారు వీళ్ళు, కానీ అసలు ఎంత మందికి వేసిరో ఇంకా ఎవరికి గవర్నమెంట్ నుంచి సమాచారం లేదు. అది ఒక లాటరీ సిస్టమ్ లాగా అయిపోయింది, ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లే. ఇప్పుడు సరే, ఇప్పటి వరకు వాళ్ళ తన డాటా ఉంటే 1-2 ఎకరాల లోపు వేసినాము, పగడ్బందీగా ఎకరా లోపు 2 ఎకరాల లోపు వేసినామని చెప్పి పగడ్బందీ చెప్పమనండి, అట్లా చెప్పట్లేదు. వేస్తున్నాం కదా 30 లక్షల, ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు సార్. అలా ఉంది. ఇప్పుడు 10 గుంటలు ఉన్నాయన్నా రాలేదంటాడు ఒక ఆయన ఏమంటాడు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయన్నా పడ్డాయి అంటాడు. ఇది ఎలా ఫిల్టర్ చేస్తున్నారో, అది మళ్ళీ ఏమన్నా ఫిల్టర్ సిస్టమ్ చేసారా ఏంటిది అనేది, ఏమన్నా మళ్ళీ రేషన్ కార్డు చెకింగ్ ఇలా ఏమన్నా చెకింగ్ చేసి చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారా అనేది మనకు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఎవరు అడగలేదు కదా అన్న, ఏమని అంటే 9వ తారీఖు నాకు రైతు బంద్ అయ్యి 9వ తారీఖు నువ్వు రుణమాఫీ చేయి, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఎవరు అమ్మలే. మార్పు కావాలనుకున్నారు, మార్పు ఇచ్చిర్రు, కానీ నువ్వు 2 సంవత్సరాలకి వేస్తా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉన్నది, డిసెంబర్ 2 నుంచి 2023 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2, 2004 వరకు జాబ్స్ 2 లక్షల జాబ్ భర్తీ చేస్తున్నారు. అట్లా చెప్పేది ఉండే, నువ్వు 100 రోజుల కార్యక్రమం ముందర పెట్టుకొని అన్ని చెప్పి ఇప్పుడు ఎవరిని మభ్య పెట్టినట్టు, ఇప్పుడు అంటే ఆశ చూపించినట్టే కదా అన్న. అవునవును. ఇంకోటి ఏంటి సార్, వీళ్ళు ఇప్పుడు ఇలానే వేసుకుంటా ఎంపీ ఎలక్షన్స్ వరకు ఇలానే వేస్తారు, కొంతమందికి ఇస్తున్నాం అన్నట్టుగా. అవును, కానీ తర్వాత అయినా మనకి ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుందని అర్థం అయిపోతుంది సార్. ఎందుకంటే మేబీ ఇప్పుడు ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేస్తారు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని. అవును, మేబీ ఇంకా 30 days 100 days లోపల. కానీ తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి అయితే మనకి ఎప్పుడు ఇలా ప్రాబ్లం ఉంటదని అర్థం అయిపోతుంది ఇప్పుడు వీళ్ళని చూస్తే. వీళ్ళు కాలయాపన చేస్తున్నట్టు దాని ప్రకారం చూస్తే వచ్చే నెలలో ఎలాగైనా దాన్ని ఏమంటారు, మనకు చేస్తారు సార్ ఏదో రకంగా నోటిఫికేషన్ వస్తుంది అన్న, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయనీక రాదు. ఇప్పుడేమో కేసీఆర్ మేబీ నోటిఫికేషన్ ముందే ఏమైనా ఇచ్చినా కూడా మనకైతే అర్థం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇచ్చినా కూడా, ఇప్పుడు ఈ సీజన్ కి ఇచ్చినా కూడా నెక్స్ట్ సీజన్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటది అని నేను అనుకున్నా సార్. అంటే అది కరెక్ట్ అన్న, కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గత గవర్నమెంట్ మీద విమర్శిస్తూ ఉన్నారు, అప్పులు చేసిన అంటారు. ఇప్పుడు ఇది ఒక పీరియడ్ నడుస్తూ ఉన్నది. తర్వాత నోటిఫికేషన్ పడ్డానికి ఏమంటారు అంటే మేము రైతు బంధు ఏదామని రెడీ చేసుకున్నాక మోడీ ఆపిండు అని చెప్పి చెప్తారు. ఇక్కడ గల్లీలో రాజకీయం అయిపోతే అప్పుడు ఢిల్లీకి పోతుంది. ఇక ఇప్పుడు ఇది కాళేశ్వరం కూడా ఎందుకు సార్ మేడిగడ్డది మొత్తమే ఫెయిల్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. అవును, మరి దాని మీద విచారణ చేస్తాము 4 రోజులలో. కేసీఆర్ ని లోపల కేటీఆర్ ని కవితని, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఏమంటున్నారంటే మీకు దమ్ముంటే విచారణ చేయరు అంటున్నాడు. వాళ్ళు చెయ్యకండి, మీ అనుకుంటా మీకు సపోర్ట్ చేస్తామంటారు, మీకు దమ్ముంటే చేయరు అంటారు. మరి వీళ్ళకి దమ్ము లేక చేస్తలేరా మరి ఏందో అర్థం అవుతలేదు. కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరైనా కూడా మొత్తం ఎంటైర్ ఫెయిల్ కావాలని ఎవరైతే చేయరు కదా. ఏ గవర్నమెంట్ అయినా, ఏ పొలిటికల్ అయినా 10 పైసలు తిన్నా కూడా 20 పైసలు మన
కరెక్ట్ గా మంచిగానే చేద్దామని చూస్తారు కదా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా. మొత్తాన్ని అది ప్రాజెక్టే ఫెయిల్ అని చెప్పేసి అంటున్నారు. అది అదే ఏంది అనేది అర్థమైతలేదు. ఏంటంటే సింపుల్ గా వాళ్ళకు కాలయాపన చేయడానికి ఒకటి దొరకాలి, అది కాళేశ్వరం దొరికింది. ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పేరు చెప్తా ఉన్నారు. సరే, కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ ఒక ఇంజనీర్గా ప్రవర్తించి కట్టిండా, అది ఏదో జరిగింది, కాళేశ్వరం కట్టిరు, ఫస్ట్ పాయింట్. కానీ మరి కాళేశ్వరం మీద జరిగిన ప్రతి ఒక్కరూ విచారణ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు మరి మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు టాపిక్ తీయట్లేదు? మెగా కృష్ణారెడ్డి గురించి కూడా టాపిక్ తీయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, ఆయనే కదా కాంట్రాక్టర్. మరి ఆయనని ఇప్పుడు ఆయన వెనకేసుకొస్తున్నాడే కదా. మెగా కృష్ణారెడ్డి పేరు కనీసం ఏడంటే ఏడు అనిపిస్తలేదు. అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి అమ్ముడు పోయిందా? రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి. ఇది ప్రజలారా చూస్తున్నారు కదా, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రశ్నలు. ఎన్నో ప్రశ్నలకు ఈ యొక్క సమాధానం ఏంటంటే రైతు బంధు ఎక్కడ, రైతు బంధు ఎక్కడ అంటే అన్న చెప్పినట్టుగా, అన్న వాళ్ళు రైతులను అనలేదంట, అన్న వాళ్ళు వేరే కొన్ని ఛానళ్ళు వేరే వాళ్ళని అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ కేటీఆర్ని అంటున్నారు అన్నట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు అంటుండే. మరి కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్లో లేరు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడ నుండి, ఏం పేరు? నా పేరు రంగారెడ్డి, చౌటుపల్లి మండలం, మునుగోడు కాన్స్టిట్యూషన్. చెప్పండి అన్న. ఈ రైతు బంధు గురించి అడిగితే చెప్తాం కొడుతుంటాడు, మంత్రికి ఏమైనా మతిపోయిందా అన్న? ఆయన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము రైతులను అనలేదు, కేసీఆర్ కేటీఆర్ అన్నాము అంటున్నారు. కాదు, కేటీఆర్ అనమంటలేరు, రైతులు అన్నాడు. రైతు బంధు అని ఒక విలేకరు అడిగాడు. అడగానే చెప్తాం కొట్టాలి. రైతు బంధు అడుగుతుంటే ఏందన్నట్టన్నా మతిపోయిందా ఏంది మరి కోమరెడ్డి వెంకరెడ్డి మా నల్గొండ జిల్లాకు మంత్రికి? ఇక అదే తెలియాలి. మరి ఫస్ట్ చెప్పుతో కొడతాను ఆయన ఉమ్మడి ఆయనకు సంబంధించిన ఆయన్నే ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. అంటే రైతు బంధు తమ హక్కులను అంటే వాళ్ళు ఇస్తున్నది అడిగితే కూడా చెప్పులతో దెబ్బతినాల్సిన సమయం వచ్చింది తెలంగాణలో. అన్న ఒక విషయం మళ్ళీ అట్లనే మాట్లాడతాడు. మనం ఏం తిట్టదలుచుకోలేదు, అవసరం లేదు. మనం ఒక రైతుని అవును పడతప్పుడు పడతాయి అన్న, ఒక 2 రోజులు ఆగుర్రి, పడతాయి, రైతులందరూ నిమ్మలంగా ఉండరు, రైతులు డబ్బులు పడతాయి అని చెప్తే ఎవరైతే ఆగుతాడు, ఏదైనా మాట్లాడతాడు. అవును, ఈ చెప్పుతో కొడతామంటావు ఏంటి? మళ్ళా అట్లే మాట్లాడతాడు. వెంకరెడ్డి మంత్రి అయ్యింది, పెద్ద మనిషి అయ్యింది, ఆయనకు భూమి ఉంది, ఆయన రైతు అన్నం పెడుతూనే తిడుతుండ్రు. ఎందుకన్నా వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా? ఏమో అన్న, మరి కాంగ్రెస్ పార్టీకి రైతులను ఏం చేద్దాం అనుకుంటారు మరి అన్న? ఇంకొకటి చెప్తున్నా నేను, సిపిఎం లీడర్ ఏనుగు రంగారెడ్డిని, సిపిఎం లీడర్ ఏనుగు రంగారెడ్డిని గ్రామ సెక్రటరీ అన్న నేను. లైవ్ లో పెట్టుతో అన్న మాట్లాడతా, ఎట్లయినా మాట్లాడతా నేను సెక్రటరీని. అన్న నిన్న జరిగిన బుజ్జిని ఎందుకు అన్న ఆమె ఏం తప్పు చేసిందంటే గుంజుకోపోతున్నారు అన్న కానిస్టేబుల్. ఆ బుజ్జి దేని గురించి కొట్లాడింది? ఆమె అగ్రికల్చర్ గురించి కొట్లాడింది. అవును, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఇక్కడ కాదు, దాదాపు వేరే కాడ జాగాలు ఉన్నాయి కదా, వేరే కాడ రాసుకోండి అన్న, వేరే కాడ తీసుకోండి అంటూ కూడా ఏబీవీపీలు దాదాపు 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. అవునా? అయితే నిన్న ఆడ జరిగింది ఏంటంటే ఆల్రెడీ మనం ఏబీవీపీ నేతలతో మాట్లాడినామన్న. అంటే మీకు ఎలా అనిపించింది అన్న ఆ సంఘటన చూస్తే? అసలు దారుణం అన్న, అలా చేయడం దారుణం. పోలీసు వాళ్ళదే గాని మన ముఖ్యమంత్రి గారు కూడా అలాంటివి చేయొద్దని చెప్పాలి వాస్తవానికి అయితే. గానీ ఏదో మంచి బూతులు వస్తాయి, నాకు కూడా కానీ అనొద్దు, మనం అనొద్దు. వాళ్ళు తప్పు చేసి కానీ మనం తప్పు చేయకూడదు. కానీ అలా చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరం అన్న. అది చాలా దారుణం. అసలు నేను దాన్ని ఖండిస్తున్నాను అన్న. నేను ఒకటి సిపిఎం లీడర్ గా ఏనుగు రంగారెడ్డిని నేను చాలా ఖండిస్తున్నా దాన్ని. అలాంటి చేయకూడదు. ఒక పారు చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులని కరెంటు మాకు వస్తలేదు, కరెంటు రుణమాఫీ చేస్తావో ఏం చేస్తావో అని చెప్తే ఆర్టీసీ రోడ్ లో మమ్మల్ని, నేను ఇప్పుడు 53 సంవత్సరాలు ఉన్నా, నేను కాల్పులు జరిగింది ఆర్టీసీ రోడ్ లో మమ్మల్ని గుర్రాలతో తొక్కిచ్చేటప్పుడు నేను చెత్తకుండలా చింతల్ భూపాల్ రెడ్డి, చౌటుపల్లి మండలం చింతల్ భూపాల్ రెడ్డి సర్పంచ్ గారు నేను చెత్తకుండ దాచుకున్నామన్నా. ఆ రోజు హోదాలో మీటింగ్ పెట్టి రైతుల గురించి మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడిన ఎవరు? చంద్రబాబు నాయుడు. గడ్డి పోస బీకేసి రైతులు. అవును, వాళ్ళు బీకేసి అయిపోయింది. అప్పుడు రైతు జోలుకు రా అని చెప్పొద్దు. రైతు జోలుకు ఎవరు వచ్చినా సరే ఊకం అన్నం పెట్టే రైతును ఎవరేమని అంటే సరే
చాలా బాగుండదు అన్నారు. ఎవరైనా సరే మీరు కూడా మంచిగా మాట్లాడుతున్నారు, మీ టీవీ రోజు చూస్తున్నానని. మొన్న కూడా ఒక రంగారెడ్డి జిల్లా నుంచి కందుకూరు నుంచి ఫోన్ చేసిండు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడతాడు, రైతు బంధు అవసరం లేదు మాకు, మీరేంది ఊకే మాది రైతు బంధు గురించి మీరు ఊకే వెళ్ళబెడుతున్నారు అని చెప్పి అక్కని నిరంజీవ ఏం ఉంది అమ్మ మిర్రర్ టీవీ అక్క అలా మాట్లాడతాడన్న. అసలు మనిషి ఆడు రైతు అంటున్నాడు. అంటే అట్లున్నారు మరి. మాతో కొంతమంది మన గద్వాలకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మాకు రైతు బంధే అవసరం లేదు, మాకు లేని తీయడం మీకెందుకు, మీరెందుకు కానీ అంతగానో పెళ్ళైన మలత రోజే కొడుకు కొడతాడా కూతురు కొడుతుందా, పిల్లలు అంతగానో ఉందా మీకు పిల్లలు అంటారా ఒక రోజుకి అంటారు. మన ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా రైతు భరోసా నేను 7,500 ఇస్తానుగా ఎకరానికి. మరి అడగొద్దంట, వాళ్ళను ప్రశ్నించొద్దంట రైతులు. అన్న సరే అన్న, నువ్వు లైవ్ లో పెట్టినా పర్వాలేదు, అడగము, మేమే రైతులం అడగము. చౌటుప్పల్ మండలానికి మునుగోడు నియోజకవర్గానికి ఇంతవరకు 10 మన ఎన్టీఆర్ గారు గెలిచిన కాడికి వెళ్ళి నక్కలగండి ప్రాజెక్టు గురించి మేము ఎంతగానో కమ్యూనిస్టులను కొట్లాడినాం. అవును, అది లేదు, ఇప్పటి వరకు లేదు. రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు చేస్తే దానికి సొరంగం దారుణ మీకు నక్కలగండి ప్రాజెక్ట్ తీసుకొస్తాను ఒక 10 ఏళ్ళు అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కూడా దాన్ని కుర్చీ చేసుకొని చేయిస్తా అని చెప్పి సగం పని చేయించిండు. సరే బడ్జెట్ ఉందో లేదో, కరోనా వచ్చిందో రాలేదో, అది మరి నాకు ప్రాజెక్ట్ అయిపోయింది, శివనగూడెం ప్రాజెక్ట్ ఆగింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళలో అది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. మొన్న రాజగోపాల్ రెడ్డి 5 ఏళ్ళు చేస్తే 3.5 ఏళ్ళు చేసిండు, ఆయన రాజీనామా చేసిండు. 100 కోట్లు ఖర్చు పెట్టిరు మునుగోడుకు. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడదన్నా? అసలు 100 కోట్లు ఖర్చు పెట్టే బదులు 100 కోట్లు ఖర్చు పెట్టింటే అదే మళ్ళీ టీఆర్ఎస్ గెలిపించేసి అదే మళ్ళీ అప్పు అదే చేపిస్తుంది పని. మాకు కాలువలు లేవు, పొలాలు ఎండిపోయినాయి అన్న, మాకు ఒక చినుకులు పడితేనే ఆధారం మునుగోడు నియోజకవర్గానికి. అయితే అన్ని తెస్తా అంటుండే కదా రాజగోపాల్ రెడ్డి అన్న. రాజగోపాల్ రెడ్డి అసలు ఆయన మాటల వరకే ఒక బెల్ షాప్ లో ఒకటి బంద్ పెట్టి ఇచ్చిండు మాకు కదా, ఒకటి బంద్ చేయించిండా? 2000 బెల్ట్ షాపులు బంద్ చేయించిండా? 2000 పింఛన్లా 2000 బెల్ట్ షాపులు బంద్ చేయించిన అంటుండు కదా, బంద్ చేయించిన అంటున్నా. ఆ మునుగోళ్ళు ఆడొకటి ఇడొకటి బంద్ పెట్టిరు అన్న, అంతే. మళ్ళీ ఏడంగా అమ్ముతారు అలా అమ్ముకుంటారు దొంగసాట్లుగా. రైట్ కదా, రైట్, థ్యాంక్ యూ అన్న. సరే అన్నా, రైట్. ఒక్కొక్క విషయం అన్న చెప్పండి అన్న. మా గురించి కొంచెం చౌటుపల్లి గురించి మునుగోడు గురించి కొంచెం మాకు నీళ్ళు లేవన్న, కొంచెం మా గురించి కొంచెం మాట్లాడండి సార్ మీరు. సరే మాట్లాడదాం అన్న, దాని గురించి ఖచ్చితంగా కొంచెం మాట్లాడండి సార్, ఏమనుకోవచ్చు. మాట్లాడదాం. సరే అన్న, థ్యాంక్స్ అన్న. నా కాల్ నేను చేసినందుకు, మళ్ళీ నాకు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ అన్న. ప్రజలారా ఒక్కసారి అన్న టాపిక్ తీసుకొచ్చిన వాడు చూపిస్తా. ఇక్కడ ఎవరైతే ఈ సోదరిమణి ఉన్నదో ఈమె పేరే ఝాన్సీ. ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇక్కడ అమ్మాయి కింద పడి ఇక్కడ పోలీస్ అధికారి చేతిలో చూడొచ్చు. పోలీస్ అధికారిని ఆమె ఒక మహిళ ఈ యొక్క దీన్ని చూడొచ్చు. అంటే ఆమె రన్నింగ్లో ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఎలా లాగుతున్నారు అంటే, ఒక కాకి డ్రెస్ వేసుకోగానే ఒక మహిళ అనేది మర్చిపోతారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే అంటే వాళ్ళు శాంతియుతంగా చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం. మరి వాళ్ళు శాంతియుతంగానే చేస్తూ ఉన్నారే. ఎక్కడ ధర్నాలు చేసి, ఎక్కడ మన దిష్టిబొమ్మ దహనాలు, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాడ హడావిడి, అదేవిధంగా వేడి రచ్చ, ఇవన్నీ పోలీస్ అధికారులు బెటాలియన్ తీసుకొచ్చేంత పనులు ఏం చేయలేదు కదా. శాంతియుతంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి స్టాచ్యూ వద్ద ఇక్కడ పూర్తిగా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే, ఇక్కడ ఒకసారి మనం వీడియోలో చూసుకున్నట్టుగా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. అంటే ఇదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అడుగుతా ఉన్నా. ఒక మహిళ మీద, ఒక విద్యార్థి నేత మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఎవరైతే సోదరిమణి ఉన్నదో, ఆ సోదరిమణి మీద నిన్న రన్నింగ్లో ఏదో సినిమాలో చూసి అట్రాక్ట్ అయినట్టు విధంగా కనిపిస్తూ ఉన్నది. పోలీస్ అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంటిదా? రైతు బంధు ఆడితేనేమో చెప్పుతో కొడతారంట, ఇక్కడ శాంతియుతంగా ధర్నాలు చేస్తానేమో తమ హక్కుల కోసం వాళ్ళు ధర్నా చేసుకుంటేనేమో వాళ్ళని కొడతారు, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? నమస్కారం అండి. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను కొడంగల్ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మాకు ఇంతవరకు రైతు బంధు రాలేదు సార్. ఏం సార్ ఇది? ఇంతవరకు మాది 2 ఎకరాలే ఉంది భూమి. అది ఇంతవరకు ఒకసారి 60 పైసలే పడ్డాయి, 60 రూపాయలు పడ్డాయి సార్. నీకా 60 రూపాయలు పడ్డాయి. ఇంతవరకు రైతు బంధు లేదు, ఏం లేదు, పింఛన్ లేదు.
ఏం సార్ ఈ పరిపాలన నాకు అర్థం తెలియదు. మేము నమ్ముకున్నాం రేవంత్ రెడ్డికి, మా నియోజకవర్గము మా సార్ మాకు చేస్తాడని మేము ఎంతో ఆశలతోటి ఓట్లు ఇచ్చినాం సార్ ఆయనకు, రేవంత్ రెడ్డి సార్ కు. ఇంతవరకు మాకు వచ్చకం లేదు, కొడంగల్కు చేసుకోం లేదు, మాకు ఏం మా సుఖ దుఃఖాలు చూస్తలేడు ఆయన. మీకు సపరేట్ గా ఒక అధికారిని పెట్టి కాడా తీసుకొస్తాము అని చెప్పి మీకు కొడంగల్కి సపరేట్ గా అది చేసిరా? ఏం లేదు సార్, ఎవరు వచ్చేది లేదు, ఎవరు పోయేది లేదు సార్. ఓట్ల టైంలోనేమో వచ్చి మేము అది ఇస్తాము, మేము ఇది ఇస్తాము అని చెప్పారు. కరెంట్ బిల్ ఏమో ఈ రోజు 500 కట్టాము సార్. అది మాఫీ అన్నారు, మాఫీ లేదు, ఏం లేదు. ఈ రోజే పోయి కట్టి వచ్చాను కరెంట్ బిల్లు. ఇట్లా ఉంది సార్, ఏం చేయాలి సార్? ఎవరిని కలవాలి, ఏం చేయాలా? మేము వేసిన తప్ప సార్? చెప్పుతోటి కొట్టించుకోవాలా సార్? మేము రైతులము, మేము వేసిన తప్పైందా సార్ ఓటు? మరి వాళ్ళు అంటా ఉన్నారు కదా పెద్ద ఆయన. అవునా, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కరెక్టే, కానీ ఒక మినిస్టర్ అయి ఉండి ఇట్లా చెప్పుతోటి కొట్టించుకోవాలా మేము ఓట్లు? నెక్స్ట్ టైం లో వచ్చి అడుగుతాడా మా ఊరికి? సార్ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సార్. మీరు అందరు కలిసి మేము మళ్ళా నెక్స్ట్ టైం లోపల చేస్తాం, మేము రేవంత్ రెడ్డిని చేస్తాం. మేము ఓట్లు అడగడానికి వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది ఆయనది. ఇక ఇదే లాస్ట్ ఆయనది, మళ్ళీ అడగలేడు, ఓట్లు మేము ఇవ్వలేము. నేనే అని కాదు సార్, ఎవరు ఇప్పుడు మాకు వాటర్ వస్తలేదు, కరెంట్ పోతుంది, ఎన్నో ప్రాబ్లాలు ఉన్నాయి సార్. కరెంట్ పోతుంది, కరెంటే అస్సలు ఉండలేదు. ఏం చేయాలో ఏమో అర్థం తెలుస్తలేదు. మేము ఎన్నో సార్లు మీకు కాల్ చేశాను సార్, కలగలేదు. ఇప్పుడు మీది లైవ్ నడుస్తుంది అని దాంట్లో చూసి ఇప్పుడు కాల్ చేస్తే మీకు నంబర్ దొరికింది సార్. థ్యాంక్ యూ అన్న. అట్లా అని అంటే కరెంట్ ఉంటుంది మీకు? కరెంట్ 24 గంటలు ఇస్తా అంటారు, ఉంటుందా? లేదు సార్, కరెంటే ఉంటలేదు సార్. 3-4 గంటలు ఎప్పుడు వస్తుంది తెలియదు. ఆయన రైతు బంద్ వేసినా అన్నాడు, ఊరికి రమ్మని చెప్పండి సార్, ఎంతమందికి వేసినో తెలుస్తుంది. మీరు కావాలంటే ఆ నుంచి డేటా తెప్పించుకోండి బ్యాంకులతోటి. రైతు బంధు రాలేదు సార్ అని మొత్తుకుంటున్నాం సార్ మేము. ఆయనేమో వేసినా అంటున్నాడు. మా తమ్ముని కన్నా ఏంద్రా నువ్వు ఇక్కడ తీసుకున్నావా? అలా రాలేదు, మా తమ్ముడు కూడా ఉన్నాడు రైతు. ఆల్మోస్ట్ ఆ ఊర్లో ఎవరికి రాలేదు సార్. అది ఏదో గుంటలంట, ఆ గుంటలలో 20 గుంటలు 10 గుంటలకు పడ్డాయి అన్నాగా విన్నా నేను, కానీ నేను కూడా చూడలేదు. అస్సలు రైతు బంధు రాలేదు సార్ మా ఊర్లో, ఎవ్వరికి రాలేదు. మీరు వచ్చి కావాలంటే చెక్ చేసుకోండి, మీకు వస్తే మీ చెప్పుతో నాకు కొట్టండి సార్. నేను ఎందుకు కొడతానే? అబద్ధాలు సార్, అబద్ధాల కాంగ్రెస్ పార్టీ సార్ ఇది. మరి అబద్ధాల కాంగ్రెస్ పార్టీ, అబద్ధాలు చెప్పి గెలవాలా? రైతు బంధు అడిగేటోళ్ళందరూ చేయాలి కదా సార్. ఒక మినిస్టర్ అయ్యండి చెప్పుతోటి కొట్టించుకోవాలా? ఇదేనా సార్ ప్రభుత్వం అంటే? ఎవరైనా దానికి చెప్తే వానికి పోయి కేసులు అవి పెట్టాలి, వాడు జైలు వేయాలి. ఇది ఎంత మంచి పని సార్ ఇది, చెప్పండి. ఒక సీఎం ఉండే కూడా ఇట్లా మాట్లాడతారు సార్, చెప్పండి. వేరే వాళ్ళు మాట్లాడిందంటే నేను ఒప్పుకుంటాను. ఒక సీఎం హోదాలో ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు అర్థం తెలుస్తలేదు. ఆ కేసీఆర్ 28 తారీఖు రోజు 7,700 కోట్లేమో వేసినా అన్నాడు. వస్తా అన్నాగా వీళ్ళేమో ఆపినట్ట, ఇంతవరకు రాలేవు, ఎక్కడ పోయానో, ఎవరు అక్కట్లో పడిపోయానో, ఏం కథనో. మాకు చాలా బాధ ఉంది సార్. మీరు ఏమన్నానండి, ఆ రైతు బంధు వేపియండి సార్ ప్లీజ్. మీకు మీ గురించే పోరాడుతున్నామన్నా. అదే ఏం లేదు సార్, రైతు బంధు వేపియండి. కావాలంటే నేను నేర్కి రమ్మంటే అడుకొస్తాను, వచ్చేస్తాను. అది రేవంత్ రెడ్డికి చెప్పండి సార్, మేము డైరెక్ట్ వస్తే మాట్లాడదామంటే అక్కడ రాడు కొడంగల్కు. ఆయన కలవాడు, పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మాతోటి ములాఖాత్ కాదు ఆయనకు. అది ప్రాబ్లం వచ్చేసింది. ఏం చేయాలి సార్? ఏం చేయలేక మేము పోతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి సార్, మీరు రైతు బంధు రాలేదు సార్ మాకు, కావాలంటే వచ్చి ఊర్లో అడగండి. వేసినా ఎందుకు సార్ అబద్ధాలు ఇవి? వస్తే అడుగుతారా సార్? ఒకవేళ రైతు బంధు వచ్చింది అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ అడుగుతామా రైతు బంధు? మేము మాకు అవసరం లేదు. ఒకటేసారి మా పంటకు టైంకు ఇస్తే అదే చాలా సంతోషం. లేదంటావా దాన్ని బందే చేయండి. రైతు బంధు ఎందుకు అనవసరంగా రైతులతో తిట్లు తీసుకోవాలి, కొట్టించుకోవాలి, చెప్పులతో కొట్టించుకోవాలి? ఎందుకు సార్ ఇవన్నీ కథలు? ఇంతకు ముందు ఉండేనా రైతు బంధు? లేకుండే. అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి గెలిచిండు. అది నేనే చేసిన, ఈ బిల్డింగ్ నేనే కట్టినా, ఈ కొడంగల్ బస్ స్టాండ్ నేనే కట్టినా, ఆడ యూనివర్సిటీ నేను కట్టినా. ఎందుకు సార్ ఇవన్నీ అబద్ధాలు? మరి రేవంత్ రెడ్డి ఏం చేయలేదా కొడంగల్కి? ఏం చేసిండు సార్? ఏం చేయలేడు.
అన్ని గప్పలే ఆయన, అన్ని నేను ఇది చేసినా అని అంటాడు, అంతేగాని ఆయన ఏం లేదు. పబ్లిక్ కోటర్ సీసా బిర్యానీ అంతే, అది విషయము. అలా ఏం లేదు. అరే చేసినప్పుడు చెప్పాడు సార్, అన్నం పెట్టినప్పుడు చెప్తాడు సార్, నేను అన్నం పెట్టినా నీకు తినబెట్టినా అని చెప్పాడు. ఎందుకు చెప్తాడు? చేయనోడు ఏం చేస్తాడంటే ఆడ తినబెట్టినా, ఈడ తినబెట్టినా, నేను అది తినబెట్టినా అంటాడు. ఎప్పుడే కానీ చేసేవాడు ఎప్పుడు చెప్పాడు నేను చేసినా అని, ఇది ఖచ్చితంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇది హలో, వైఆర్ఎస్ టీవీ సార్? వైఆర్ టీవీ, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇది మన రైతు బంధు ఇట్లా అడుగుతారు కదా సార్. అవును. అయితే ఏదో వెంకరెడ్డి వెంకరెడ్డి ఏదో చెప్తాను కొడతాను అని అంటున్నారు. మరి అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు కదా సార్. ఇంకోటి సార్, ఇది పడుతుందేమో కానీ ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, ఎట్లా సక్సెస్ చేస్తారు. కాకపోతే లేకపోతే రేపు కూడా వేస్తున్నారు. నేను టిఆర్ఎస్ మంచినే సార్, నేను కూడా. అయితే మనం కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు డబ్బులు లేవు అకౌంట్లో, అన్ని కష్టం అని అంటున్నారు. మరి ఇంకా అవి అడ్జస్ట్ కావాలంటే కొద్దిగా చిన్న అమౌంట్ కాదు కదా సార్, అందరికి వంచాలంటే. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా, మీరు కూడా సార్ కొద్దిగా పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే మరీ ఒక నెల కూడా కాలే కదా సార్, మనం మరి ఎదటి వారి మీద మనం ఇట్లా మాట్లాడు కరెక్ట్ కదా సార్. అన్నా కానీ మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తలేమన్నా. రైతు బంధు వాళ్ళు అన్న రోజున వాళ్ళు లేనందుకే మేము ఆడ రైతుల నుంచి ఎందుకు తీసుకుంటామంటే మీరు అదే వాళ్ళు కాదు, లీడర్లు కూడా అదే చెప్పాలి అన్న. ఇప్పుడు కాకపోతే వారం రోజులకో నెలకో పడతాయి అని మీరు అని చెప్పు తీసుకొని కొడతాము. ఎవరినన్నా ఇప్పుడు రైతులందరినీ చెప్పు తీసుకొని కొడితే ఏందన్నా? అంటే రైతులు చెప్పులు దెబ్బలు తిన్నాక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గెలిపించుకురా అన్న? అదే అన్న, మాకు కూడా అదే. ఎందుకంటే రైతు ఏ ప్రభుత్వం అయినా రైతు అక్కడ కష్టపడి బురద విసికి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతును అందరం గౌరవించాలి. అది వాళ్ళు మరి సోయి తప్పి మాట్లాడుతారు, దాన్ని వాళ్ళకే వదిలేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 తారీఖు మాకు రుణమాఫీ అయ్యాయా, మాకు 10 తారీఖు రైతు బంద్ అయ్యాయా అని ఎవరు అడగలే. జెన్యున్ గా వాళ్ళు హామీలు కూడా ఎవరు అడగలే అన్న, మీరు అన్నట్టు కరెక్ట్. మనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా మనం ఒక పార్టీని గెలిపించి పదవిలో ఉండాలి అని ఆకాశంతో వాళ్ళు నోటికి వచ్చిన వాడిని వదిలేసారు. ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ డబ్బులు లేవంట. అది అందరికి తెలిసిన విషయమే. చాలా అప్పులో ఉన్నాం ఇప్పుడు. 6.7 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్. అయితే ఇంకోటి నాకు ఇంతకు ముందు మల్లన్న విన్న చాలా అభిమానం, ఎందుకంటే బాగా చూసిన వార్తలు. అయితే రంజిత్ అన్న మాట్లాడే జర ఈయన మాటలు బాగా మంచిగా ఉంటాయి, మంచిగా స్పష్టంగా ఉంటాయి, మంచిగా అర్థమవుతాయి, న్యాయంగా మాట్లాడతాడు. ఇప్పుడు మల్లన్న వదిలేసి రంజిత్ అన్న బాగా చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ అన్న. అయితే ఏమైంది ఇప్పుడు అన్న కూడా ఏమైందంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఒకప్పుడు ఆయననే టిఆర్ఎస్ ఉన్నాయి మొత్తం మాకు చెప్పి మాకు ఆకర్షణ చేసుకున్నాడు ఆ ఛానల్ కు. ఇప్పుడు అన్న కూడా చాలా మాట్లాడాలి కానీ మరీ మాట్లాడేదానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నానా అంటే ఇప్పుడు దాదాపు 40 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారన్న. ఇంకొక నెల 15 రోజులు నెల 20 రోజులు పోతే మీకు తెలిసి మీరు రైతే అంటున్నారు, యాసంగి పంట అయిపోతుంది. అవునా? అవునన్నా, నాట్లు పడుతున్నాం మేము కూడా, నాటినామన్నా. యాసంగి పంట అయిపోతుంది. ఇప్పుడు సరే అంతో ఇంతో చేదోడు వాదోడుగా కొడుకు హైదరాబాద్లో చదువుకునేటోడో ఉద్యోగం చేసేటోడో ఎవడన్నా ఉంటే ఆయనకు కాపురం వెళ్తుంది. కానీ ఊర్లలో వడ్డీ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు రైతులను నమ్ముకొనే బతుకుతారు. ఇప్పుడు రైతు బంధు వల్లేదంటే ఏదో ఒక సేటు దగ్గరకు పోయి తెచ్చుకోవాలి పైసలు. ఆయన ఎంత అంటాడు? మనం ₹2 వడ్డీకి ఇయ్యాడు, పెద్ద మొత్తానికి ఇస్తాడు. అప్పుడు రైతు ఆడ పంట వెళ్ళకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు యూరియా బస్తాలకే కానీ కూలీ ఇంతసేపు ఒక అన్న మాట్లాడండి. ఏం మాట్లాడంటే, అన్న రైతు బంధు పైసలు ఎట్లా యూజ్ చేస్తున్నాయి అన్న అని అడిగిన. అన్న మేము రైతు బంధు పైసలతోటి అది చేస్తున్నాం, పంట మొత్తం మండిస్తామని చెప్పమన్నా. కాకపోతే కూలీలకు ఆ ట్రాక్టర్ అంటే ఎట్లా పంట అయిపోయినాక మనం ఆయన కూలి ఆయనకి ఇస్తాం, కానీ ట్రాక్టర్ డీజిల్కి ఊర్లలో ఉడక మాకు ట్రాక్టర్లు పంట అయిపోయిన తర్వాతనే ఆడతారన్న పైసలు, పంట దున్నేటప్పుడు అడగరు, పంట అయిపోయినాక ఇస్తామంటే ఒప్పుకుంటారు. కానీ డీజిల్ అయితే ఓపియాలి కానీ ఆ డీజిల్కి ఆ కూలోళ్ళకు
ఆ చిన్న యూరియా బస్తాలకు దాంట్లోకి దీనికి ఉపయోగపడుతుండే. అది ఎంతో వచ్చిన 2 ఎకరాలకు 10,000 15,000 అది ఎంత వస్తే అంత ఉపయోగపడుతుండే. కానీ అప్పు కాకపోతుండే చిన్న చిన్న దాంట్లకు. ఇప్పుడు అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు అయితే యాసంగి పంట అయిపోతుంది, అప్పుడు చేసుకొని ఏం చేసుకోను కన్నా రైతు బంధు పైసలు అంటారు వాళ్ళు. అవును అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి వీళ్ళు గమనించాలి. ఎక్కువ 5 ఎకరాల లోపున్నోడే వరి పంటలు పండిస్తారు, వ్యవసాయం చేస్తారు అన్న కష్టపడి. ఇక వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని 5 ఎకరాల వరకు మొత్తానికి వీళ్ళు రైతు బంధు వేస్తే ఇంత ఉండదు. అప్పుడు ఏమవుతుంది అన్న అంటే 70 లక్షల మంది ఉన్నది కాస్త దాదాపు 20-30 లక్షలకు వచ్చేస్తారు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అయితే. అప్పుడు మరి అట్లనే చెప్పాలి కా అన్న. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక చిన్న తప్పు చేస్తారు అన్న. ఏంటంటే అయ్యా మా తాన డబ్బులు లేవు, ఇప్పుడు 5 ఎకరాల వరకు చిన్న వేస్తాము, ఆ మిగతా డబ్బులు ఎందుకంటే మా తాన లేవని వీళ్ళు కరెక్ట్ గా చెప్పేసేయాలి. కానీ చెప్తలేరు వేస్తాము. అసలు ఇప్పుడు వేస్తారా ఎప్పుడు వేస్తారు కూడా అది కూడా చెప్తారు. వీళ్ళు కూడా కొద్దిగా తప్పే ఉంది సార్ వీళ్ళ దగ్గర. ఇంకోటి అన్న సెకండ్ ఇది హైకోర్టు ఇక్కడ తీసుకుపోయి అక్కడ రాజేంద్ర నగర్ లో అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అంటున్నారు. ఇప్పుడు ఉన్నదా అంటే అది ఇప్పుడు నడవదా? అది ఇప్పుడు డబ్బులే లేవు, కోట్లు పెట్టి అది కట్టుడు, అక్కడ ఆ విద్యాలయాలు చదువుకున్న వాళ్ళగా అక్కడ ఇబ్బంది కలిగించుడు, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా నా. వీళ్ళు చేసుకుని కూడా మరి వీళ్ళు కూడా కేసీఆర్ లేకనే చేస్తున్నారు. అది కట్టాలంటే ఎంత లేదన్నా 100 నుంచి 200 కోట్ల పైన అవుతుంది. అయితే మరి ఇప్పుడు డబ్బులే లేవంటారు. ఆ 200-300 కోట్లు ఎక్కడ చేస్తారు అన్న? అదే ఇప్పుడు నిన్న ఆడ అగ్రికల్చర్ చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు నేర్చుకునేది ఎందుకంటే ఊర్లలో రైతులకు ఏమన్నా సరే వరి చేనుతో పాటు పంట చేతికి రాకపోతే సైడ్కి ఏమన్నా పెట్టుకొని ఇట్లా ఈ తేనెటీగల వ్యాపారం కావచ్చు ఏదైనా పెట్టుకుంటే సైడ్ బిజినెస్ వస్తుంది. పంట చేతికి రాకున్నా కానీ ఈ పైసలతోటి నెల వాళ్ళ పూట గడుస్తుంది. ఒకవేళ పంట చేతికి వచ్చినా కానీ ఈ పైసలు దేనికన్నా ఒకవేళ పైసలు వడ్డీకి వేసా వడ్డీలకన్నా అయితే అన్నట్టు వాళ్ళు అన్ని అంటే నేను ఆడకు పోయి చూసిన అన్న. వైఆర్ టీవీలో ఉంటుంది, మీకు వీడియో ఒకసారి చూడండి. 100 ఎకరాలల్లా మనకు ఊర్లలో చిన్నప్పుడు పిచ్చుకలు పిట్టెలు ఇండ్ల గూడులు కడుతున్నాయి కదా పిట్టెలు, ఇవన్నీ దాదాపు 80 కనుమరుగైన. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకు దాదాపు ఈ 2000 సంవత్సరం నుంచి 2010లో పుట్టిన ఇప్పటి వరకు పుట్టినటువంటి పిల్లలకు అవి తెలియదు. పిట్టెలు 2005 నుంచి ఇక్కడ పుట్టినప్పుడు ఆ పిట్టెలు తెలియదు. అసొంటిది వాళ్ళు అక్కడ ఉండి పెంచుతురు. తేనెటీగల వల్ల తేనెని ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళు పెంచుతున్నారు. ఆడ సీతకొక చిలుకలం పెంచుతున్నారు, అన్ని దాంట్లో పెంచుతున్నారు. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి అక్కడ రీసెర్చ్ అంటే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ మీద ఒక పంట మీద కానీ ఒక చెట్టు మీద కానీ ఏమైనా రీసెర్చ్ చేస్తే అది ఏ సక్సెస్ అయితే మనం రైతులకు ఎట్లా చెప్పొచ్చు అనే విధంగా అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఆడ వాళ్ళు ఏమంటున్నారు అంటే క్లియర్గా 100 ఎకరాలు ఈడ కాకపోతే ఇంకో తాన తీసుకో, 100 ఎకరాలు ఈడ తీసుకున్నావు అనుకో హైకోర్టు వస్తుంది. సరే హైకోర్టు కడతాం, హైకోర్టు కట్టినాక బండ్లు ఎక్కువ తిరుగుతాయి. బండ్లు తిరగడం వల్ల పొల్యూషన్కి లోపల ఉన్న మిగతా 2400 ఎకరాలు మొత్తం ఖరాబ్ అవుతుంది. అయిపోతుంది అన్న. ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువ. ఒకటి అన్న చుట్టుముట్టు ఇంకా చాలా ఉంది అన్న గవర్నమెంట్ భూమి. అదే కాకుండా వేరే తన ఔటర్ రింగ్ రోడ్ సైడ్ మస్తు భూమి ఉన్నది. ఎన్నో ఒక దాన్ని తీసుకోవచ్చు కదా. ఇక్కడ మన రాయరాల సైడ్ లేకపోతే ఇక్కడ తుగ్గుడ కందుకూరు సైడ్. ఇప్పుడు ఆల్రెడీ రాజేంద్ర నగర్ డెవలప్ అయింది. ఇప్పుడు శ్రీశైలం ఏదైతే కందుకూరు తుగ్గుడ ఆమన్గల్లు నీకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే దిగే ప్లేసులు కాబట్టి ఆమన్గల్లు వెళ్దాంట కల్వకుర్తి వరకు ఏమన్నా పెట్టుకోవచ్చు ఈ రోడ్లను. అవునా, నాకు డెవలప్ కూడా అవుతుంది మంచిగా. మళ్ళా నీకు అక్కడ భూమి రేట్లు పెరుగుతుంది, డెవలప్ అవుతుంది, కంపెనీలు వస్తాయి, అన్నిటికన్నా వస్తాయి. నువ్వు మరి రాజేంద్ర నగర్ తీసుకునే బదులు అక్కడెక్కడో మరి కల్వకుర్తి అచ్చంపేట నల్లమల్ల ఫారెస్ట్ ఫుల్ ఉన్నది, ఆడ పెట్టుకో. అచ్చంపేట డెవలప్ అవుతుంది, చుట్టుపక్కల నీకు శ్రీశైలం ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇక్కడ ఉమామహేశ్వరం ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఉమ్మడి మహబూబ్నగర్కి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇక్కడ కొల్లాపూర్ సోమశీల ఇవన్నీ పెరుగుతాయి. నీకు సెంటర్ పాయింట్లో ఉన్నాయి కదా, అచ్చంపేట ఉన్నది, కల్వకుర్తి ఉన్నది, ఇక్కడ ఆమన్గల్ ఉన్నది. అంటే అది లాంగ్ కాబట్టి సిటీకి అంత దూరం అవసరం కూడా లేదా. నా కడతాలే కందుకూరుకి ఏరియాలో చాలా ఉన్నది భూమి. అదే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నది ఇండస్ట్రియల్ పార్క్ ఏదో అని తీసుకున్నారు, అక్కడ కట్టియండి ఇది. పాపం ఆ సోదరిమని నిన్న సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి ముందరకు నడుస్తా ఉంటే ఆమె జుట్టు పట్టుకొని కిరాతకంగా కింద అమ్మాయిని మరి అట్లా ఒక నియంత మన రాజుల పరిపాలన అప్పుడు ఎట్లా చేసినట్టు ఒక సినిమా టైప్ లో గుంజుతురా నా అమ్మాయి జడబట్టి కింద పడగానే వదలకుండా ఆమెకు దెబ్బలు తాకినాయి. ఇదేనా గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే?
అదే అన్న అందరికి అదే మాట్లాడుకుంటాం మేము కూడా. అయితే చూద్దాం రంజిదాన్ని కలిసి చూద్దామని కలిస్తే కలిసింది అన్న మాట్లాడాలి. అందుకే అన్న మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తలేం, ఏంటంటే వాళ్ళు చేస్తా అన్నటువంటి పనులని ఎందుకు చేస్తలేరని అడుగుతాం. వాళ్ళు చెప్పిన డేటే మళ్ళీ 100 రోజులకు సంబంధించిన కార్యక్రమాలు కావు ఇవి. వాళ్ళు ఇప్పుడు నువ్వు రైతు బంధు వల్లే అన్నావు, ఇంకో అన్న, ఇప్పుడు ఎవరిని బాధలే, అందరు కడుపు నిండా తిన్నోటోళ్ళు ఉండరు కా అన్న. లేరన్నా 100% ఊవకు లేని వాళ్ళు ఉన్నారు అన్న. ఒక 15-20% బాగా రోజు తిరిగేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు 75% ఎంత తేడానా? అదే అంటున్నా, ఇప్పుడు రైతు ప్రతి ఒక్కడు కడుపు నిండా తినేటోడు ఉండడు కదా. ఉండడానా కూలి చేసుకునేటోడు అంతా ఏముందనా ఈ రోజులలో కూలి ఒకరు పోతే మనం వచ్చి అవి కూరగాయలు రేట్ విపరీతంగా 100 రూపాయలు పెడితే ఒక రోజు కొంచెం కూరగాయలు ఒకటే రోజుకి వస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ అన్న. అన్న మంచిది అన్న, జరా మీరు ఏదైనా దీని గురించి కొద్దిగా చెప్పండి అన్న. రైట్ అన్న, మంచిది. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుండి, ఏం పేరు? నా పేరు అక్బర్ పాషా, మాది నర్సంపేట నియోజకవర్గం. మాకు రైతు బంధు పడతలేదు సారు. రైతు బంధు వల్లే 4 ఎకరాల 6 గుంటలనే సార్. రైతు బంధు వల్లే ఈ కరెంటు ఓ టైం ఉంటుంది, ఒకటి ఏ టైంలో వచ్చేది తెలియదు, ఏ టైంలో పోయేది తెలియదు. ఒక 8 ఎకరాలు మొక్కజొన్న వేసిన కెనాలి అప్పుడు ఫుల్ వచ్చేది, చెర్లు నిండేది. కెనాల్ లేదు, కరెంట్ లేదు. మీ ఛానల్ రోజు చూస్తా అంట సార్ నేను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రైతు బంధు 31 తారీఖు లోపు వేస్తా అంటారు, మరి రైతు బంధు రాలే, ఏం రాలే. ఒక 2 ఎకరాలు నాటేసేది ఉండే, మందు బత్తాలు కొన్నామంటే లేవు, పైసలు నాటేద్దామంటే లేవు, దున్ని రెడీలు ఉన్నది. ఇప్పుడు వారం రోజుల కానీ చూస్తాను డబ్బులు లేక. అంటే ఇప్పుడు రైతు బంధు 31 తేదీ వరకు వేస్తా అంటారు, మరి 31 సార్ వేస్తలేరు. ఆయన కోటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాడు కొడతాట, తీర్మానం వల్ల చెప్తాడు కొడతాట. మరి రైతులను కొడతారా, ఎవరిని కొడతారా, ఇదే బాధ ఉన్నది. మరి లేదు టైంకు కరెంట్ కాదే, కొడతా అంటే కొట్టించుకుంటారా రైతులు? రైతులు మేము బుద్ధి తక్కువ ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఇట్లా అంటారు. ఏం చేయాలి సార్, మా బాధలు అయ్యి. అదే ఇగో అట్లా జరుగుతుంది అని మేము ఫోన్ చేసినాం సార్. రైతు బంధు 31వ తేదీ వేస్తారంట. 31 తారీఖు, మరి 31 తారీఖు వేస్తే నీకు పంట చేతికి వస్తుందా నీకు వచ్చే యాసంగి లోపు? ఇప్పటికే నాట్లు పడిపోవాలి సార్, నాట్లు పడిపోవాలి. ఇప్పటికే నాట్లు పడిపోవాలి, మాకు నాట్లు పడిపోలేదు సార్. అదే అని ఫోన్ చేసినాం మేము. ఇప్పుడు వారం రోజులు అయితే దున్ని డబ్బు లేక కూలీలకు 400 నాటయ్యే వస్తాయి, డబ్బు లేక చూస్తాను. అదే ఇవ్వబడతాయి అంటే ఇవ్వబడతలేవు, అవి పడతలేవు. ఈ కరెంట్ అయితే బాగా ఇబ్బంది చేస్తాడు. అదే వచ్చింది ఎట్లా అని ఇదే బాధపడు అవుతాను సార్. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తాను. 24 గంటలకే బొందా వాళ్ళ బొందా అన్ని కాంగ్రెస్ దొంగ మాటలు, అన్ని జూటా మాటలు ఇస్తలేడా? మాకు మా దొంతిమాధవ్ రెడ్డి ఉన్నాడు, ఆయన కెనాలి అప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు మా కెనాల్ ఫుల్ వచ్చేది, బొచ్చడు పార్కాలు పడేది సారు, కరెంట్ ఫుల్ ఉండే. ఈ దొంతిమాధవ్ రెడ్డి వచ్చిండు, ఏ కరెంట్ లేదు, నీళ్లు లేవు, అంత ఆగం. కెనాల్ వాటర్ లో ఒక్క చెరువులో, మా ఊరు ఉప్పరపల్లి మాది, చెర్రపేట మండలం, మా మండల్లో మా ఊళ్ళే బతుకమ్మ శర్వాణి ఉంటుంది సార్, దానికి ఫుల్ నీళ్లు ఉండేది. అంత ఎండిపోయింది సార్ ఈ సంవత్సరం. అంత కర్మ వచ్చింది మాకు, అంత ఇబ్బందులు అయినాయి సార్ మాది పరిస్థితి సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా ప్రజలారా, నీళ్లు లేవు, దున్నుకొని వదిలేసినటువంటి పరిస్థితి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడ నుండి అండి, ఏం పేరు? నా పేరు సతీష్ సార్, మల్కాజ్గిరి సార్. ఎక్కడ నుండి? మల్కాజ్గిరి సికింద్రాబాద్. చెప్పండి. ఇంత ముందుకు మాకు సీఎం మాకు కాన్స్టిట్యూన్సీ, మన ఇప్పుడు ప్రజెంట్ సీఎం మాకు ఇంత ముందుకు ఎంపీగా ఉంటుండే మల్కాజ్గిరి. అవును. అప్పుడు రేవంత్ సార్ గెలవాలనే మేము మా నియోజకవర్గంలో బాగా ప్రచారం చేసేవాళ్ళం. వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కూతురు, వాళ్ళందరూ అప్పుడు తిరిగేవాళ్ళు మా ఇక్కడ ప్రచారం, గెలవాలని. గెలిచినాక సీఎం గారు మన మల్కాజ్గిరికి ఒక 2 సార్లు వచ్చారు. ఎంపీ గెలిచినాక దేనికి రాడు. మా సీఎం గారికి ఏం అలవాటు ఉన్నదంటే ఒక ఫోబియా ఉంది, ఏమా మర్చిపోతాడు.
అన్ని చెప్తాడు, ఇది అది అని అంటాడు. మీరు మళ్ళీ పోయి వెళ్ళి అడిగితే ఏమంటాడు, సాయని అన్నానా అని అంటాడు. అంటే ఒక ఫోబియా ఉన్నది అన్నట్టు. మా మాల్కాజీ నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు సీఎం గారు పనితనం గురించి. కరెంట్ అన్న హైదరాబాద్ లో కరెంట్ ఉంటుందానే? కరెంట్ ఇప్పుడు మా 3-4 అవర్స్ పోతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేటర్ సౌండ్ వస్తుందా? ప్రజెంట్ జనరేటర్ వస్తుంది. సీఎం గారికి ఒక ఫోబియా ఉందండి, మర్చిపోతాడు అంటాడు, మర్చిపోతాడు. ఈ రైతు బంధు కూడా గంతే, అన్ని గంతే, రుణమాఫీ, రైతు బంధు, ఇవి అవి అన్ని గంతే. మా కాన్స్టిట్యూషన్ లో ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ₹1 నిధులు కూడా తీసుకురాదు. ఒకసారి ఏం పని కూడా మరి ఈసారి కాంగ్రెస్ వాళ్ళు 12 గెలుస్తా అంటారు, మరి మల్కాజ్గిరి గెలుస్తారా? మల్కాజ్గిరి ఎట్టి పరిస్థితిగా గెలవచ్చు. మొన్న గెలిచారా హనుమంతరావు గెలిచారా? కూడా గెలవలే. వచ్చిండా ఎంపీగా మన సీఎం గారు వచ్చిండ ప్రచారానికి? లాస్ట్ టైం లో రాహుల్ గాంధీ గారిని తోలుకొని వచ్చింది. అంతకుముందు ఒక్కనాడు కూడా రోడ్ షోలు కూడా పెట్టలే. ఎందుకంటే ఏమైనా చేస్తారు కదా, వేస్తారు ప్రజలు. ఏం చేయనప్పుడు ఎందుకు వేస్తారు? ఒక్క రోడ్ ఎంపీ నిధులు తీసుకురాడు, ఎక్కడున్నా అంతే సార్. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నా ఆయన ఏం తీసుకురాడు, ఒక నోరు తప్ప మ్యాటర్ లేని మంచి. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా ఎంపీ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు, మేము మల్కాజ్గిరిలో గెలవాలి అని చెప్పి కూడా మేము చాలా ప్రయత్నించినాము. చాలా ప్రయత్నించినటువంటి భాగంలో అక్కడ ఎవరైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం నిధులు తీసుకురాలేదు. అక్కడ మరి మేమేం అడిగిన ప్రశ్న అంటే 12 గెలుస్తారంట, మరి మల్కాజ్గిరి గెలుస్తారా అనే ఒక ప్రశ్న లేవనెత్తితే ఏం చెప్తా ఉన్నారు వాళ్ళంటే, కనీసం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి ఓడిపోయిండు, ఇక్కడ ఎంపీ కూడా ఓడిపోయే అవకాశం ఉన్నది, బరాబర్ ఓడగొడతామని మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కాలర్ మాట్లాడుతున్నాడు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడ నుండి, ఏం పేరు? నా పేరు పాషా అండి. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, జాజిరెడ్డిగూడ మండలం, కోమటిపల్లి విలేజ్. చెప్పండి. నాకు రైతు బంధు పర్లేదండి. ఎన్ని ఎకరాలన్నా? 3 ఎకరాల ఉంది. రైతు బంధు రాలేదు. రైతు బంధు అడిగినా చెప్తూ పోతా అంటారు. మరి మాకు చెప్పులు బాగానే ఉన్నాయి. ఎన్ని చెప్పులతో కొట్టాలి మరి వాళ్ళని? మీ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఆయన ఆడ జిల్లా మంత్రి ఇజ్జత్ తీసిండాడు. ఏ మంత్రి ఆడు తీర్మానం మళ్ళీ కాదు, ఆడు పాల్చుకుంటా ఒకడు మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళని ఏం చేయాలి? అసలు ఊర్లకు వచ్చి చెప్పులు ఎట్లా పడతాయి ఈసారి? మరి ఈసారి నల్గొండ ఎంపీ కాంగ్రెస్ గెలుస్తా అంటారు, సోనియా గాంధీ నిలబడుతుందంట. నల్గొండ కాదండి మాది, అది భువనగిరి కిందకి వస్తుంది మాది. అదే భువనగిరి నియోజకవర్గము, నల్గొండ. మీ నల్గొండ ఉమ్మడి నల్గొండలా ఎన్ని అంటే ఇప్పుడు 2 ఉన్నాయి కానీ ఎంపీ సీట్లు? 2 గెలుస్తుందంట కాంగ్రెస్ పార్టీ. గెలుస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంది? అంత సీన్ లేదన్నా ఇప్పుడు, ఎందుకంటే ఊర్లలో అప్పుడే చర్చ మొదలైంది. ఈ రైతు బంధు అడిగినందుకు అందరి మీద చెప్తూ కొడితే వీళ్ళు 4 ఏళ్ళు పరిపాలన చేసి ఇలా పరిస్థితి ఘోరంగా ఉంటది. ఇంకా ఎందుకంటే ఊర్లో అనుకుంటారు, ఎందుకని అవసరంగా ఓటేసినాం, ఇలా చెప్తూ కొట్టుకోవడానికి ఇలా ఓటేసి అనుకుంటున్నారు. ఇక్కడ చర్చ అలానే నడుస్తుంది మొత్తం. అంటే ఎట్లుందన్న ఇప్పుడు వ్యవసాయం చేస్తారన్న మీరు? నేను వ్యవసాయం, మా బ్రదర్ వ్యవసాయం చేయను. నేను ఓయిలో ఉంటాను, ఉస్మానియా స్టూడెంట్ ని. ఓకే. నేను పిహెచ్డీ చేస్తున్నాను. మాకు కూడా కొంత వ్యవసాయం ల్యాండ్ ఉంది, 3.5 ఉంది. ఎప్పుడైనా వచ్చేది, అది ఇంతవరకు రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైం పడేది. అనవసరంగా ఈయన కోటేసి ఆగం చేసినాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూస్తున్నారు కదా, పూర్తిగా భిన్న స్వరాలు. చాలా మందిని అడుగుతా ఉన్నాం ఏం జరుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఏం పేరు? నన్నూరు మండల్. ఎక్కడ నుండి? సిద్దిపేట, నన్నూరు మండల్. చెప్పండి. మాకు రైతు బంధు పడతలేదు సార్. 31 తారీఖులో ఎన్ని ఎకరాలు? మాకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలా? మరి 31 తారీఖు లోపు వేస్తారంట. 31 తారీఖు లోప
లేదు సార్ పండనే పడుతుంది 2 ఎకరాలకు 3 ఎకరాలు పడుతుంది ఒక ఎకరం ఉన్నా చూద్దా వాళ్ళు వరకు ఎకరం ఉండే మరి 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడతాయంటారుగా. అది పల్లె కదా సార్ 3 ఎకరాలు అంటే ఒకటి ఎకరం ఉన్నది ఒక 3 ఎకరాలు ఉన్నది 4 ఎకరాలు ఉన్నది కానీ వేరు వేరు ఉన్నది అన్నట్టు అట్లా చూద్దా వాళ్ళే. ఇప్పుడు ఇవన్నీ పింఛన్లు అని అది పింఛన్ పింఛన్ కావాలి వరకు రుణమాఫీ లేదు ఏది లేదు సార్. ఇవారు పడతాయి అంటారు ఏది పడతాయి. మాది సిద్దిపేట జిల్లా. మరి వాళ్ళే ఇవ్వరు 31 తారీఖు రోజు వేస్తారంటారే రైతు బంధు. 31 తారీఖా చూద్దాం మరి అప్పుడు ఆడితే మళ్ళా ఏమంటారు. రైట్ ప్రజలారా, ఇది చూసారు కదా. ఏంటి రైతు బంధు ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇంపార్టెంటే. ప్రభుత్వ హామీ అనేది ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే స్థాయిలో దానికి పరిష్కారం అంటూ చూపించాలి. కానీ ఇలా ఒకవైపు విద్యార్థి నేతల మీద దాడులు, మరోవైపు రైతుల మీద దాడులు చేస్తామంటూ కూడా గత ఇంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మేము వాళ్ళనన్నాం వీళ్ళనన్నాం కూడా రైతు బంధు అడిగినని కొడతా అంటే రైతులందరే అడుగుతున్నారు. మరి ఇంకెవరు అడుగుతారు? నమస్కారం అండి. బాగున్నామండి. బాగున్నారా? చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు? ఏం పేరు? చెప్పండి సార్. ఇది రైతు బంధు అడిగేటోళ్ళు చెప్పుతోని కొడతామంటారు కదా సార్. ఇది రైతు బంధు ఇక అడగద్దా? మరి అడిగితే కొడతా అంటారు సార్. వాళ్ళు ఎంపీ ఓటుకు ఓటు అడిగేందుకు కొట్టినప్పుడు మేము కొట్టాలా సార్ చెప్పుతోటి? సార్ చెప్పండి. ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్ ఉంటాయి కదా, ఆ ఓటు అడిగేటప్పుడు మేము చెప్పుతో కొట్టాలా సార్? అంటే మనం ఓటుతో కొట్టాలి, చెప్పుతో ఎందుకు కొడతాం మనం? చెప్పారు కదా సార్, రైతు బంధు అడిగేటోళ్ళు చెప్పుతో కొట్టాలంటే మనం కూడా ఓటు అడిగితే చెప్పుతో కొట్టాలేమంటున్నా. మనం వాళ్ళ బుద్ధి చెప్పాలంటే ఓటుతో చెప్పాలి, ఓటేసి చెప్పాలి. అదే 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 సార్. ఎందుకంటే సార్ వీళ్ళు రైతు బంధు అడిగితే అందరు రైతులు అంటే ఒక్క జవాన్ అంటే దేశంకి రక్షణ. ఈ రైతు బంధు అంటే మొత్తం తెలంగాణ కాదు మన ప్రపంచంలోనే రక్షణ. ఇది అవును. ఇది రైతుకు ఇట్లా చెప్తే ఎట్లా ఉంటుంది సార్? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుతాను కొడతామని వచ్చింది. రాయేమో రైతు మన ప్రజాపాలన చేస్తుందని వచ్చింది సార్. ప్రజాపాలన ఫ్రెండ్లీ గవర్నమెంట్, ప్రజా సమస్యల మీద పోరాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు సార్. ఇది ప్రజాపాలన కాదు సార్. ఈ రైతులకు చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు సార్ వీళ్ళు అందరూ. ఇది రైతులకు ఒక్కడేమో చెప్పుతో కొట్టాలి అంటుండు, ఒక్కడేమో ఇంకోడేమో వీళ్ళు మొత్తం తెలంగాణకు అమ్మేదాం అనుకుంటారు సార్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని ఇక మన రైతు ఒక మీద కేసు చేసిరు మన కొడంగల్. ఆ కొడంగల్ రైతు మీద అట్లనే చేస్తే ఆమె తెలుసంట. నేను అట్లేదు. ఇది వీళ్ళకు ఓటుతోనే లెక్క చెప్పలేదు సార్. అర్థం కాలే. ఓట్లు అడిగేదాన్ని వస్తే చూడు, అప్పుడే వాళ్ళకే ఓట్లతోటే చెప్పాలంటున్నా. అదే అంటున్నా నేను. మళ్ళా ఇంకోసారి వాళ్ళకన్నా బుద్ధి వస్తుంది. సరే రైట్ అండి. రైట్ ఓకే సార్. ప్రజలారా, ఎవ్వరు ఏమన్నా కూడా మన చేతిలో ఉన్నది అస్త్రం. దానితో రాజకీయ నాయకులకు, పార్టీలకు బీటలు వారాలి. ఎట్లా వారాలి అంటే ఒకరిసారి గుర్తుపెట్టుకోండి, రానున్న మరో నెల 15 రోజులలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని క్లియర్గా అర్థమవుతున్నటువంటి విజువల్. ఇంకా మాట్లాడుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు భాగంగా దాదాపు 50 రోజులు పూర్తయినటువంటి తరుణం కనిపిస్తుంది సుమారు. అక్కడ దాంట్లో మెయిన్ రీజన్ అయినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, యువ వికాసం కావచ్చు, అదేవిధంగా మహిళా మహాలక్ష్మి పథకం కింద 2500 ఉచిత బస్సు ప్రయాణం, ఇక్కడ 500కే గ్యాస్ సిలిండరు, ఇవన్నీ కూడా దాంట్లో ఒక ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీ బీమా, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ బీమా తప్ప ఇక్కడ ఏవి అమలు కానటువంటి పరిస్థితి. అసలు రైతు బంధు రావాలి అంటే, రైతు బంధు కావాలి అంటే ఎంత అవసరం పడుతుంది ప్రజలారా అంటే
పూర్తిగా దీని గురించి మనము మరో దాంట్లో చెప్పుకుందాం. ఇప్పుడు మరి గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి కులాల వారీగా దళిత బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది, బీసీ బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది, గిరిజన బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది. ఇప్పుడు యాదవులకు సంబంధించి గొర్రెలకు సంబంధించినటువంటి స్కీమ్ పెట్టింది, చేపల పంపిణీ పెట్టింది. ఇవన్నీ కూడా ఎక్కడ పోతా ఉన్నాయి? ఇవన్నీ అడిగితే ఇప్పుడు రైతు బంధు అడిగితేనే ప్రజలారా కొడతాము అనే స్టేజ్కి వచ్చారంటే మరి రైతులందరూ తిరగబడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోతుంది? వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మీడియా అంటూ కూడా రైతులు ఫైర్ అవుతా ఉన్నారు. ఏంటి నిజానికి చూద్దాం మరి ఏ విధంగా చూడొచ్చు దీన్ని, ఏ విధంగా దీని గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఒకవైపేమో ఏబీవీపీకి సంబంధించినటువంటి మహిళా నేత మీద దాడి, అక్కడ శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఉన్నా కూడా అక్కడ పట్టించుకొని పోలీసు అధికారులు, ఇక్కడనేమో రైతు బంధు అడితేనేమో కొడతామనే చెప్పుతో కొడతామనే మాటలు డైరెక్ట్ ప్రెస్ ముఖంగా చెప్పినటువంటి మంత్రివర్యులు. ఎక్కడ పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం? ఎక్కడ పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిపాలన? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే రాచరికం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మనం డైలీ మీతో నేను ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను చూసుకుంటూ చేస్తూ ఉన్నాం. రైతులకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాం. ఎవరెన్ని మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం అంతే. ప్రభుత్వం చేసినటువంటి లోపాలను చూపించే భాగమే మాది. అంతేగాని ఈ యొక్క కార్యక్రమాలను దీన్ని మేము ఆపే ప్రసక్తి లేదు. ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. దయచేసి మీ యొక్క విలువైన సబ్స్క్రైబర్ బటన్ని మా వైఆర్ టీవీ తెలుగు మీద సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా బలంగా